Hello, good morning to all the viewers. So we are in our day 9 of 14 days GST course. Last session we have dealt regarding the concept of real estate sector. So we have received an immense response for the topic real estate sector. Around 6,300 views have been received in day 8 itself. So upon streaming the video, immediately we have received 6,300 views. So thank you for your support. So in our discussion today, we are going to continue with the GST exemptions on charitable and religious activities, recreational activities, agricultural activities, education institutes and hospitals. సార్ మనకి జిఎస్టీలో సర్వీసెస్కి సంబంధించి 12/2007 అరౌండ్ 81 ఎంట్రీస్ వరకు స్పెసిఫై చేశారు ఎగ్జామ్షన్స్. అందులో ఇంకా సబ్ ఎంట్రీస్ కూడా చాలా ఉంటాయి. సో మొత్తం అరౌండ్ చూసుకుంటే 1 or 2 ఎంట్రీస్ వరకు ఉంటాయి, సబ్ ఎంట్రీస్ కూడా కలుపుకుంటే. సో ఇన్ దీస్ ఎగ్జామ్షన్స్ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ ఫర్ క్లెయిమింగ్ ఎగ్జామ్షన్స్ వాట్ ఆర్ ద కండిషన్స్ దట్ వర్ స్పెసిఫైడ్. ఇక్కడ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయడానికి అసలు ఏ కండిషన్ స్పెసిఫై చేశారు, అలాగే ఈ ఎగ్జామ్షన్స్ హౌ టు డిస్క్లోజ్ ఇన్ అవర్ రిటర్న్స్ అండ్ హౌ టు మేక్ ఇట్ క్లియర్. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో రిటర్న్స్లో ఎలా క్లియర్గా డిస్క్లోజ్ చేసుకోవాలి ఏంటి అనే డిస్కషన్ నవ్ వీఆర్ గోయింగ్ టు బిగిన్. సార్ ఇన్ కేస్ ఆఫ్ జిఎస్టీ ఎగ్జామ్షన్స్, సో ఫస్ట్ ఇవాళ సెషన్లో చారిటబుల్ అండ్ రీక్రియేషన్ కలిపి నేర్చుకుంటాము, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అండ్ హాస్పిటల్స్. సో ఫస్ట్ లెట్ మీ బిగిన్ విత్ హెల్త్ కేర్ సర్వీసెస్. టుడే వీఆర్ గోయింగ్ టు బిగిన్ అవర్ సెషన్ విత్ హెల్త్ కేర్ సర్వీసెస్తో మనం డిస్కషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం సార్. హెల్త్ కేర్ సర్వీసెస్ మీన్స్ నథింగ్ బట్ హాస్పిటల్స్. నౌ ద క్వశ్చన్ ఈస్ వెదర్ హాస్పిటల్స్ వర్ లయబుల్ టు జిఎస్టీ, హౌ టు డిస్క్లోజ్ ద టర్న్ ఓవర్. మంత్లీ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు హాస్పిటల్ టర్న్ ఓవర్ని ఎలా డిస్క్లోజ్ చేయాలి. అండ్ నాట్ ఓన్లీ దట్, ఎవ్రీ హాస్పిటల్ ఆల్సో హ్యాస్ సర్టెన్ మెడికల్ షాప్స్. హాస్పిటల్ బయటే వాళ్ళకి కన్జాయింట్గా మెడికల్ షాప్ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆ మెడికల్ షాప్ హాస్పిటల్ పేరు మీద ఉందా లేకపోతే అదర్ పర్సన్స్ పేరు మీద ఉన్నా, హౌ ద జిఎస్టీ లయబిలిటీ అరైజెస్. సో హాస్పిటల్స్ మీద జిఎస్టీ ఆబ్లిగేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేదే ఇవాళ మన సెషన్ మొత్తం. సో విత్ నో లాస్ ఆఫ్ టైమ్ let us begin our discussion with healthcare services. So first మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. అసలు హాస్పిటల్స్కి ఇన్కమ్స్ ఎలా ఉంటాయి, అసలు ఏ ఇన్కమ్స్ హాస్పిటల్స్కి వస్తాయి, ఈ పాయింట్ జాగ్రత్తగా నేర్చుకుంటే ఎగ్జామ్షన్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ హాస్పిటల్ డిరైవ్ ఇన్కమ్ అవుట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అంటే ట్రీట్మెంట్. హెల్త్ కేర్ సర్వీసెస్లో మళ్ళీ 2 రకాలు. ఇన్ పేషెంట్స్ అంటే అడ్మిట్ అయితే, అవుట్ పేషెంట్స్ జస్ట్ కన్సల్టెన్సీ, మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, దాన్ని బట్టి మెడిసిన్స్ పర్చేస్ చేసి యూజ్ చేస్తారు. సో హెల్త్ కేర్ సర్వీసెస్ ఇన్ పేషెంట్స్ నుండి అమౌంట్ వస్తుంది, అవుట్ పేషెంట్స్ నుండి వస్తుంది. సో ఇన్ పేషెంట్స్ దగ్గర నుండి రూమ్ రెంట్ ఛార్జ్ చేస్తారు, అలాగే ట్రీట్మెంట్కి సంబంధించి ఆపరేషన్ ఫీ, సర్జరీ ఫీ అని చెప్పి ఛార్జ్ చేస్తారు. సో అవుట్ పేషెంట్స్ దగ్గర నుండి కన్సల్టేషన్ ఫీ ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ హాస్పిటల్స్కి హెల్త్ కేర్ సర్వీసెస్ కాకుండా ఇంకే అదర్ ఇన్కమ్స్ ఉంటాయి అంటే they might have medical shop, that means sale of medicines. మెడిసిన్స్ సేల్ చేయడం వల్ల ఇన్కమ్ అరైజ్ అయ్యే ఛాన్స్ ఉంది హాస్పిటల్స్కి. ఇంకా హాస్పిటల్స్కి అదర్ ఇన్కమ్స్ ఏముంటాయి అంటే హాస్పిటల్స్ మైట్ ఆల్సో హ్యావ్ క్యాంటీన్. ఈ క్యాంటీన్లో పేషెంట్స్కి ఫుడ్ సప్లై చేస్తారు, అవుటర్స్కి కూడా ఫుడ్ సప్లై చేస్తూ ఉంటారు. క్యాంటీన్ ఉండొచ్చు. అండ్ అడ్వర్టైజ్మెంట్. సో ఇక్కడ హాస్పిటల్
లాన్స్లో కానీ, సో డాక్టర్ రూమ్లో కానీ, సో కొంతమంది మెడికల్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. ఈవెన్ బిజినెస్ పర్సన్స్ అయినా సరే హాస్పిటల్స్లో ఫ్లెక్సీ బ్యానర్స్ ఏమన్నా కట్టినా ఇలా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్కి సంబంధించి కాదు, వేరే పర్సన్స్ ఎవరైనా సరే వాళ్ళ ప్రొడక్ట్ని ఇలా హాస్పిటల్లో పేషెంట్స్ కూర్చునే ప్లేసెస్లో స్టిక్కర్స్ కానీ పోస్టర్స్ కానీ అంటిస్తూ అలా అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ కూడా హాస్పిటల్స్ ఇస్తూ ఉంటాయి. సో ఫైనల్లీ ద క్వశ్చన్ ఈజ్, దీస్ ఆర్ ద ఇన్కమ్స్ దట్ అరైజెస్ టు ద హాస్పిటల్స్ జనరల్లీ. వెదర్ దీస్ ఇన్కమ్స్ వర్ లైబుల్ టు GST ఈజ్ ద క్వశ్చన్ దట్ ఈస్ బీయింగ్ అరైజ్డ్ హియర్. ఇన్ కేస్ ఆఫ్ హాస్పిటల్స్, వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ ఎంట్రీ నెంబర్ 74. సార్ ఈ లిస్ట్లో ఇలా బాక్స్లో ఈ కలరింగ్ ఇచ్చిందంతా కూడా ఎంట్రీ నెంబర్, మొత్తం 81 ఎంట్రీస్ అని చెప్పి అనుకున్నాం కదా. ఆ 81 ఎంట్రీస్లో ఎంట్రీ నెంబర్ 74 డీల్స్ విత్ హాస్పిటల్ సర్వీసెస్. ఆ ఎంట్రీ నెంబర్ 74లో వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ హెల్త్ కేర్ సర్వీసెస్ బై ఏ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆన్ ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ పారామెడిక్స్. 3 పాయింట్స్ని ఇక్కడ కవర్ చేశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే హాస్పిటల్స్. ఇక్కడ హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నీ కూడా ఎగ్జంప్షన్లోనే స్పెసిఫై చేశారు. నౌ వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్ ఈజ్, వాట్ డూ యూ మీన్ బై ద టర్మ్ హెల్త్ కేర్ సర్వీసెస్? ఈ హెల్త్ కేర్ సర్వీసెస్ని సెక్షన్ 2లో డిఫైన్ చేశారు. సో దీని గురించి డీల్ చేద్దాం. సో అలాగే ఇంకా హాస్పిటల్స్కి ఇంకా అదర్ ఇన్కమ్స్ కూడా ఉంటూ ఉంటాయి. అంటే హెల్త్ కేర్ సర్వీసెస్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇక్కడ నేను చెప్పింది టెస్టింగ్ ఫీ, అంటే బ్లడ్ టెస్ట్ కానీ ఎక్స్రే ఫీ కానీ. సో ఇలా వచ్చేటప్పటికి ఏంటంటే వేరియస్ ఇన్కమ్స్ కూడా కలెక్ట్ చేస్తూ ఉంటారు, టెస్టింగ్ ఫీస్. సో ఈ టెస్టింగ్ ఫీస్ వీటన్నిటికీ లయబిలిటీ ఎలా ఉంటుంది అనేది నౌ లెట్ us బిగిన్ అవర్ డిస్కషన్. ఆల్ ద హెల్త్ కేర్ సర్వీసెస్ వర్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ 2. హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నీ కూడా ఎంట్రీ 74లో దే హ్యావ్ గివెన్ ఎగ్జంప్షన్. హెల్త్ కేర్ సర్వీసెస్ డెఫినేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే డయాగ్నోసిస్ అంటే నథింగ్ బట్ బ్లడ్ టెస్ట్ కానీ, అలాగే ట్రీట్మెంట్ ఆర్ కేర్ ఫర్ ఇల్నెస్, ఇంజురీ, డిఫార్మిటీ, అబ్నార్మాలిటీ, ప్రెగ్నెన్సీ ఇన్ ఎనీ రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశారు. సో ఫైనల్లీ వాట్ ఐ మీన్ టు సే ఈజ్, హాస్పిటల్స్ టెస్ట్ పర్పస్కి ఎనీ ఆఫ్ ద మెడికల్ టెస్ట్కి ఎంత అమౌంట్ మన దగ్గర రికవర్ చేసినా సరే టెస్ట్ వర్ నాట్ లైబుల్ టు GST. సో అది బ్లడ్ టెస్ట్ అవ్వచ్చు, యూరిన్ టెస్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మే బీ, ఆల్ ద టెస్ట్ వర్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. దేర్ విల్ బీ నో GST ఆన్ టెస్టింగ్ ఫీస్. అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్కి ఇన్ పేషెంట్స్ నుండి కానీ అవుట్ పేషెంట్స్ నుండి కానీ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు కలెక్ట్ ఎనీ ఆఫ్ ద ఫీ, కన్సల్టేషన్ ఫీ అవ్వచ్చు, ట్రీట్మెంట్కి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పేషెంట్కి ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు ఇన్కర్ ఎనీ బైపాస్ సర్జరీ చేయడానికి 10 lakhs ఛార్జ్ చేసింది హాస్పిటల్, ఎంటైర్ 10 lakhs ఈజ్ ఎగ్జెంప్ట్. ఈ 10 lakhs మీద GST ఉండదు. సో ఆపరేషన్స్కి కానీ సర్జరీ కానీ ఇవన్నీ హెల్త్ కేర్ సర్వీసెస్ డెఫినేషన్లోనే కవర్ అవుతాయి. ఆల్ ద హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై హాస్పిటల్స్ ఈజ్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. సో కాబట్టి అసలు హాస్పిటల్స్ మీద GST అనే క్వశ్చనే లేదు. బికాస్ ట్రీట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ విచ్ వాజ్ రిక్వైర్డ్ టు ఆల్ ద పీపుల్, మేజర్ ఐటమ్ విచ్ వాజ్ రిక్వైర్డ్ టు ఆల్ ద పీపుల్. ప్రజలందరికీ ఇది యూజ్ అయ్యే పాయింట్ కాబట్టి దీని మీద GST లెవీ చేస్తూ ట్రీట్మెంట్ అనేది బర్డన్గా ఫీల్ అయ్యే ఛాన్స్ లేకుండా గవర్నమెంట్ ఇలా మనకి ఎగ్జంప్షన్స్ ఇస్తూ వస్తుంది. అలాగే ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్తో సహా, దట్ మీన్స్ అంబులెన్స్. సో అంబులెన్స్లో తీసుకెళ్ళినందుకు హాస్పిటల్స్ ఏమైనా ఎడిషనల్ కన్సిడరేషన్ ఛార్జ్ చేసిన అంబులెన్స్ సర్వీసెస్ ఆఫ్ హాస్పిటల్స్ వర్ ఆల్సో ఎగ్జంప్ట్. బట్ ఈ హెల్త్ కేర్ సర్వీసెస్ డెఫినేషన్ డస్ నాట్ ఇంక్లూడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఈ మధ్య చాలామంది కూడా ఆర్టిఫిషియల్ హెయిర్ అనేది సో వాళ్ళ హెడ్ మీద ఇన్సర్ట్ చేసుకుంటూ ఉన్నారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బేసిక్ నెసెసిటీ కాదు, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ద లగ్జరీ. సో కాబట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, సో అలాగే సినిమా ఫీల్డ్లో వాళ్ళు చేయించుకునే కాస్మెటిక్ ఆర్ ప్లాస్టిక్ సర్జరీ కానీ, సినిమా ఫీల్డ్ అనే కాదు ఎవరైనా సరే కాస్మెటిక్ ఆర్ ప్లాస్టిక్ సర్జరీ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ చేసుకుంటే దే హ్యావ్ ఎక్స్క్లూడెడ్, డస్ నాట్ ఇంక్లూడ్ అని చెప్పన్నారు. దే హ్యావ్ ఎక్స్క్లూడెడ్ ఇట్ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ద టర్మ్ హెల్త్ కేర్ సర్వీసెస్. హెల్త్ కేర్ సర్వీసెస్ నుండి ఎక్స్క్లూడ్ చేశారు అంటే వాట్ డస్ ఇట్ మీన్ ఈజ్ హెల్త్ కేర్ సర్వీసెస్ వర్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. హియర్ ఫ్రమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్క్లూడ్ ఇట్ whenever the cosmetic surgery and hair transplantation
have been excluded from the definition of the term healthcare services, it means that hair transplantation and plastic surgery services, the consideration is liable to జిఎస్టీ ఉంటుంది అని చెప్పి దాని మీనింగ్. సో ఎక్సెప్ట్ వెన్, మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద కూడా జిఎస్టీ ఉండదంట సార్. ఎప్పుడు ఉండదు? ఇన్ కేస్ డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీస్, కంజీనియల్ డిఫెక్ట్స్, ఫర్ సపోజ్ ఒక యాక్సిడెంట్ అయింది, ఆ యాక్సిడెంట్ అవటం వల్ల అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఇలా మెడికల్ ట్రీట్మెంట్లో భాగంగా చేయాల్సి వస్తే కనుక ఈ ప్లాస్టిక్ సర్జరీ మీద జిఎస్టీ ఉండదు. జనరల్గా ఏమన్నారు, హెల్త్ కేర్ సర్వీసెస్ నుండి ప్లాస్టిక్ సర్జరీ ఎక్స్క్లూడ్ చేశారు. బట్ ఇఫ్ సచ్ ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ పార్ట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్, అంటే ఇక్కడ యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఫేస్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది, కొన్ని ఫేషియల్ టిష్యూస్ అన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతున్నాయి, దానికోసం ప్లాస్టిక్ సర్జరీ చేయటం మ్యాండేటరీ అని చెప్పి అంటున్నారు. ఇన్ దీస్ కేసెస్ ట్రీట్మెంట్ బికమ్స్ మ్యాండేటరీ అండ్ హెన్స్ దిస్ ప్లాస్టిక్ సర్జరీ సర్వీసెస్ వర్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్ అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశారు. సో ఫైనల్లీ వాట్ వీఆర్ గోయింగ్ టు డీల్ నవ్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ద టర్మ్ హెల్త్ కేర్ సర్వీసెస్ చూస్తున్నాం. ఎందుకంటే ఈ డెఫినేషన్లో కవర్ అయితే నో జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనకి ఎగ్జంప్షన్ ఇచ్చారు కాబట్టి నవ్ వీఆర్ గోయింగ్ టు డిఫైన్ ద టర్మ్ హెల్త్ కేర్ సర్వీసెస్. హెల్త్ కేర్ సర్వీసెస్లో ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ ఏమని చెప్పి స్పెసిఫై చేశారంటే ఇక్కడ మనకి another important term that was specified here is in healthcare services recognized system of medicines అయితేనే ఇక్కడ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. సో హియర్ వీ నీడ్ టు లెర్న్ ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్ రికగ్నైజ్డ్ సిస్టమ్. రికగ్నైజ్డ్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. సో రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో అయితేనే ఇక్కడ ఎగ్జంప్షన్ ఉండే ఛాన్స్ ఉంది. సార్ రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ఏంటి అనేది ఇక్కడ మీకు లిస్ట్ ఇవ్వడం జరిగింది. ద ఫాలోయింగ్ ఆర్ ద రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్. ఈ మెడిసినల్ ట్రీట్మెంట్ వల్ల ఎటువంటి డిసీజ్ని క్యూర్ చేసినా సరే దానికి హాస్పిటల్స్ కానీ వీళ్ళు కానీ వాట్ ఎవర్ మే బి ద కన్సిడరేషన్ చార్జ్డ్, అది థౌజండ్స్లో ఉన్న, హండ్రెడ్స్లో ఉన్న, ల్యాక్స్లో ఉన్న, సో ఎంటైర్ కన్సిడరేషన్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ ఉండదు అని చెప్పి స్పెసిఫై చేస్తున్నాం. సో ఫైనల్లీ వాట్ ఆర్ దోస్ రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సార్ అలోపతి, ఇప్పుడు నార్మల్గా హాస్పిటల్స్ అన్నిట్లో చేసే ట్రీట్మెంట్ అలోపతి, ఇంగ్లీష్ మెడిసిన్స్ అని చెప్పి అంటూ ఉంటాం. అలోపతి ట్రీట్మెంట్ ఈజ్ కంప్లీట్లీ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్, ఇది మన అందరికీ కూడా తెలిసిందే. అవి కాక ఇంకొన్ని ఎడిషనల్ రికగ్నైజ్ సిస్టమ్స్ అనేది ఇక్కడ స్పెసిఫై చేశారు. యోగా ఈజ్ ఆల్సో స్పెసిఫైడ్ యాజ్ వన్ ఆఫ్ ద రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్. సో ఎన్నో మెడిసినల్ సిస్టమ్స్లో క్యూర్ అవునవి కొన్ని యోగా, కొన్ని ఆసనాల ద్వారా ఇక్కడ ట్రీట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేస్తూ యోగా హ్యాస్ బీన్ స్పెసిఫైడ్ దట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ విచ్ ఈజ్ ఆల్సో ఏ రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఈవెన్ చారిటబుల్ యాక్టివిటీస్ లిస్ట్లో కూడా యోగాని యాడ్ చేశారు. సో కాబట్టి ఏంటంటే కొన్ని డిసీజెస్ మెడిసిన్స్ ద్వారా క్యూర్ అవునవి సో యోగా ద్వారా క్యూర్ అవుతుందని చెప్పి కొన్ని మెడిసినల్ సైన్సెస్ స్పెసిఫై చేశాయి. సో ఫైనల్లీ ద కంక్లూజన్ ఈజ్ యోగా ఈజ్ ఆల్సో ఏ రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్. సో యోగా ద్వారా మేము డిసీజెస్ క్యూర్ చేస్తాము అని చెప్పి ఎవరైనా ఇన్స్టిట్యూట్ కానీ ఇలా హాస్పిటల్స్ టైప్లో కానీ కాన్స్టిట్యూట్ చేస్తే సో వాళ్ళు ఛార్జ్ చేసే ఫీజు అంతా కూడా ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. నెక్స్ట్ న్యాచురోపతి, వితౌట్ యూజింగ్ ఎనీ మెడిసిన్స్ దే ఆర్ గోయింగ్ టు క్యూర్ ఇట్. న్యాచురోపతి, నేచర్ కేర్ హాస్పిటల్స్ అని చెప్పి చాలా ఉంటూ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే మెడిసిన్స్ యూజ్ చేయకుండా వాటర్ ద్వారా, స్ప్రౌట్స్ ద్వారా, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ద్వారా అందులో ఉన్న విటమిన్ కంటెంట్స్ బేస్ చేసుకుని మన డిసీజెస్ క్యూర్ చేయడానికి న్యాచురోపతి ట్రీట్మెంట్ అని చెప్పి ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఇప్పుడు మనం ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎగ్జాంపుల్ తీసుకుంటే డాక్టర్ మంతెన్ సత్యనారాయణ, ఇతని వీడియోస్ కూడా చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇట్ వాస్ కంప్లీట్లీ రిగార్డింగ్ న్యాచురోపతి. సో న్యాచురోపతి ట్రీట్మెంట్ ఈజ్ కంప్లీట్లీ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. అలాగే ఆయుర్వేద, సో కొన్ని డిసీజెస్ ఆయుర్వేద ద్వారా కూడా బాగా క్యూర్ అవుతూ ఉంటాయి. సో ఈ ఆయుర్వేదలోనే ఇంకొంచెం సబ్ సిస్టమ్ ఉంది, సిద్ధ అని, యునాని అని. సో ఆయుర్వేదాలో పార్టే, స్లైట్ ఇంగ్రీడియంట్స్లో కొంచెం చేంజ్ అనేది ఉంటుంది. సో ఆయుర్వేదాలో సిద్ధ, యునాని ఈ మూడింటిని ఆయుర్వేద కిందే జనరల్గా క్లాసిఫై చేస్తూ ఉంటాం విత్ స్లైట్ చేంజ్ ఇన్ ద ఇంగ్రీడియంట్స్. సో ఈ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ని కూడా రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లోనే స్పెసిఫై చేశారు. సార్ ఇప్పుడు నేను చెప్పేది ట్రీట్మెంట్ మీద జిఎస్టీ ఉంటుందా లేదా అనేది, మెడిసిన్స్ మీద జిఎస్టీ ఉంటుందా లేదా అనేది నేను చెప్పలేదు.
సేల్ ఆఫ్ మెడిసిన్స్ ఈజ్ లయబుల్ టు జిఎస్టీ. ఇక్కడ డాక్టర్కి మనం పే చేసే కన్సల్టేషన్ ఫీ కానీ ఆపరేషన్ ఫీ కానీ వాటి గురించి ఇప్పుడు నేను క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. లెటస్ కంటిన్యూ. ఇవి చెప్పే కొద్దీ ఇంకా బాగా క్లారిటీ వస్తాయి. సో హోమియోపతి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. సో చాలామంది ఈ హోమియోపతి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో కొంతమందికి అలోపతి అనేది ఇష్టం ఉండదు. సో ఇంకొంచెం అదర్ మెడిసినల్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా అని చెప్పి హోమియోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి హోమియోపతి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్. హోమియోపతి ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో ఎగ్జంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ. సో హోమియో డాక్టర్స్కి మనం పే చేసే కన్సల్టెన్సీ ఫీ కూడా ఇట్ ఈస్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకేం స్పెసిఫై చేశారు అంటే ఎనీ అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ దట్ మే బీ రికగ్నైజ్డ్, ఇంకేమన్నా రికగ్నైజ్ చేస్తే అని చెప్పారు. ఇప్పటి వరకు రికగ్నైజ్ చేసిన మెడికల్ సిస్టమ్స్ ఇవే. ఇవి కాక ఇంకా మెడికల్ ట్రీట్మెంట్స్ మన కంట్రీలో చాలా ఉన్నాయి, బట్ వాటికి గవర్నమెంట్ రికగ్నిషన్ ఇవ్వలేదు. మరి హెల్త్ కేర్ సర్వీసెస్ ఈ రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ద్వారా ఉండే హాస్పిటల్స్కి అయితేనే ఎగ్జంప్షన్ ఉంది. ఈ రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ కాకుండా ఆల్ అదర్ మెడిసినల్ సిస్టమ్స్ వాటిలో ట్రీట్మెంట్ ఉండొచ్చు, బట్ అవి హెల్త్ కేర్ సర్వీసెస్ డెఫినేషన్లో మీట్ అవ్వవు కాబట్టి దే ఆర్ లయబుల్ టు జిఎస్టీ అని చెప్పి స్పెసిఫై చేస్తున్నారు. ఫర్ సపోజ్ ఏంటంటే సో ఈ మధ్య చాలామంది కూడా మన ఇక్కడ ఏపీ తెలంగాణ విషయంలో చూసుకుంటే వీరమాచినేని రామకృష్ణ కానీ అలాగే ఏంటంటే ఖాదర్ వలీ కానీ సిరిధాన్యాలు అని చెప్పి వీరమాచినేని రామకృష్ణ అని చెప్పి సో వీళ్ళు ఒక న్యూ మెడిసినల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అనేది ఇక్కడ కాన్స్టిట్యూట్ చేశారు. సో బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ని చేంజ్ చేస్తూ మన డిసీజెస్ని క్యూర్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ఒక న్యూ సిస్టమ్స్ అనేది తీసుకొచ్చారు. సార్ వీటి వల్ల ట్రీట్మెంట్ జరుగుతుందా, క్యూర్ అవుతుందా అంటే క్యూర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, వాట్ ఎవర్ మేబీ, బట్ వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఓన్ హాస్పిటల్స్ అనేది కాన్స్టిట్యూట్ చేశారు, వాళ్ళ ఓన్ ఆశ్రమాలు అనేది స్టార్ట్ చేసుకున్నారు, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇస్తూ వస్తున్నారు. ఆ ట్రీట్మెంట్కి వాళ్ళు ఛార్జ్ చేసే ఫీ ఇక్కడ లైబులా కాదా అనేది మన డిస్కషన్. సార్ ఇక్కడ మనం డిస్కస్ చేసేదల్లా రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అనేది ఎగ్జంప్షన్లో ఉంచారు. మరి ఇంకా అన్రికగ్నైజ్ సిస్టమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఆ అన్రికగ్నైజ్ సిస్టమ్స్ వల్ల ట్రీట్మెంట్ ఉంది, క్యూర్ అవుతుంది, బట్ గవర్నమెంట్ వాటికి ఇంకా రికగ్నిషన్ ఇవ్వలేదు కాబట్టి ఆ అన్రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్ వాటన్నిటికీ కూడా జిఎస్టీ షెల్ బీ లెవీడ్ ఈజ్ ద కంక్లూజన్. సో ఫైనల్లీ సింపుల్గా మీకు కంక్లూడ్ చేయాలంటే ఇక్కడ చెప్పినవి మాత్రమే రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్. ఈ రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో ఇచ్చే ట్రీట్మెంట్కి మనం డాక్టర్కి పే చేసే రెమ్యూనరేషన్ అంతా కూడా ఎగ్జంప్ట్ అనేది స్పెసిఫై చేశారు. అదే అన్రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ఇంకా మన కంట్రీలో చాలా ఉన్నాయి, వాటి వల్ల ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, డిసీజెస్ అన్నీ కూడా క్యూర్ అవుతున్నాయి, బట్ వాటికి ఇంకా గవర్నమెంట్ రికగ్నిషన్ ఇవ్వలేదు కాబట్టి వాటికి తీసుకునే ఛార్జెస్ మాత్రం అవి లయబుల్ టు జిఎస్టీ అని చెప్పి ఇక్కడ నేను మీకు స్పెసిఫై చేస్తున్నాను. సో ఫైనల్లీ ద కంక్లూజన్ హీర్ ఈజ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అనేది ఎగ్జంప్షన్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. ఈ పాయింట్ మనం కంప్లీట్ చేసాం సార్. ఈ పాయింట్లో ఇంకొంచెం డెప్త్లోకి ఎంటర్ అవుదాము. ఎంటర్ అయ్యే ముందు మెడికల్ షాప్ గురించి డిస్కస్ చేస్తే సేల్ ఆఫ్ మెడిసిన్స్ ఈజ్ నాట్ ఎగ్జంప్ట్. అఫ్కోర్స్ మెడిసిన్స్లో కొన్ని మెడిసిన్స్ ఎగ్జంప్షన్స్ ఉంటే ఉండొచ్చు, బట్ జనరల్లీ సేల్ ఆఫ్ మెడిసిన్స్ ఈజ్ లయబుల్ టు జిఎస్టీ. ఓన్లీ మెడికల్ సర్వీసెస్ వర్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. సార్ ఇప్పుడు హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లోనే ఒక మెడికల్ షాప్ కూడా ఉంది. ఇప్పుడు ఏమైంది అంటే ఆ మెడికల్ షాప్ ఓన్డ్ బై హాస్పిటలా, లేకపోతే ఆ మెడికల్ షాప్ ఇంకొకరు ఓన్ చేస్తూ హాస్పిటల్ రెంట్ ఛార్జ్ చేస్తుందా అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు హాస్పిటల్స్కి ఉండే ఇన్కమ్స్ చూసుకుంటే రెంట్ కూడా ఇంకొక ఇన్కమ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో హాస్పిటల్లో ఏం చేశారంటే ఒక క్యాబిన్ని మెడికల్ షాప్కి లెట్అవుట్కి ఇచ్చారు. ఇప్పుడు హాస్పిటల్ రెంటల్ ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటుంది. ఇలా రెంటల్ ఇన్కమ్ రిసీవ్ చేసుకున్న, అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ రిసీవ్ చేసుకున్న, ఆల్ దీస్ వర్ లయబుల్ టు జిఎస్టీ. అదే మెడికల్ షాపే కనుక హాస్పిటల్ పేరు మీద ఉంటే, ఇఫ్ ద మెడికల్ షాప్ ఈజ్ బీన్ ఓన్డ్ బై ద హాస్పిటల్, ఇన్ సచ్ ఏ కేస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ ఈజ్ మెడికల్ షాప్స్ వాట్ దే ఆర్ స్పెసిఫైయింగ్ ఈజ్ సేల్ ఆఫ్ మెడిసిన్స్ ఈజ్ లయబుల్ టు జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో కాబట్టి ఏంటంటే మెడిసిన్ సేల్ అనేది జిఎస్టీ లయబిలిటీ ఉంది. వేరాజ్ ఆ మెడికల్ షాప్ అనేది అంటే ఒక క్యాబిన్ అనేది హాస్పిటల్ వాళ్ళు ఇంకొకరికి లెట్అవుట్కి ఇస్తే ఆ రెంటల్ ఇన్కమ్ మీద కూడా జిఎస్టీ ఉంటుంది, బికాస్ కమర్షియల్ షాప్స్ వర్ లయబుల్ టు జిఎస్టీ అని చెప్పి స్పెసిఫై చేసుకున్నాం. సో హాస్పిటల్స్ ఇన్పేషెంట్స్ దగ్గర నుండి రూమ్ రెంట్ ఛార్జ్ చేసిన,
ట్రీట్మెంట్కి ఏమన్నా ఫీజు తీసుకున్నా సార్ ఈ ట్రీట్మెంట్లో పార్ట్గా వాళ్ళు ఏం చేశారు అంటే ఫర్ సపోజ్ ట్రీట్మెంట్ అంటే బైపాస్ సర్జరీకి ఎగ్జాంపుల్కి 6 lakh ఛార్జ్ చేశారు, ప్లస్ మెడిసిన్స్ డ్రగ్స్ వీటన్నిటికీ ఇంకొక 3 lakhs ఖర్చు అయింది అని చెప్పి అనుకుందాం. సో టోటల్గా 9 lakhs అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఇన్వాయిస్లో స్పెసిఫై చేశారు. ఇప్పుడు ఈ మెడిసిన్స్ 3 lakhs అని చెప్పి ఇన్వాయిస్లో సెపరేట్గా కోట్ చేశారు కాబట్టి ఈ మెడిసిన్స్ మీద జిఎస్టీ ఉంటుందా? ఎంటైర్ 9 lakhs ఎగ్జామ్టా అంటే ఎంటైర్ 9 lakhs ఈస్ కవర్డ్ అండర్ ఎగ్జామ్షన్ బికాస్ వీ ట్రీట్ ఇట్ యాజ్ ఏ కాంపోజిట్ సప్లై. ఇక్కడ మెడిసిన్స్ని ట్రీట్మెంట్లో పార్ట్గానే యూజ్ చేస్తున్నారు కాబట్టి హియర్ వీ కన్సిడర్ మెడిసిన్స్ యాజ్ ఏ కాంపోజిట్ సప్లై. కాంపోజిట్ సప్లై అన్నప్పుడు ప్రిన్సిపల్ సప్లై కింద క్లాసిఫై చేయాలి. ఈ కేసులో ప్రిన్సిపల్ సప్లై ఏంటి? ట్రీట్మెంటా మెడిసిన్సా? ట్రీట్మెంట్ అనేది ప్రిన్సిపల్ సప్లై కాబట్టి ఎంటైర్ 9 lakhs ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద హెల్త్ కేర్ సర్వీసెస్. 9 lakhs ఇక్కడ ఎగ్జామ్షన్లోనే కవర్ అవుతుంది. మోర్ ఓవర్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ మెడిసిన్స్ మీద హాస్పిటల్ వాళ్ళు కొనుక్కునేటప్పుడు పర్చేస్ చేసేటప్పుడు ఐటీసీ అవైల్ చేయకూడదు బికాస్ ఇక్కడ అవుట్వర్డ్ సప్లై 9 lakhs ఎగ్జామ్ట్ కాబట్టి ఇన్వర్డ్ సప్లైస్ మీద ఐటీసీ షుడ్ నాట్ బి అవైల్డ్ ఈజ్ ద కంక్లూజన్. సో కాబట్టి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక హాస్పిటల్కి మెడికల్ షాప్ కూడా ఉంది, ఓన్ మెడికల్ షాప్. ఆ మెడికల్ షాప్ నుండే కొంతేమో ట్రీట్మెంట్స్కి వాడుతున్నారు, కొంతేమో కౌంటర్ సేల్స్ చేస్తూ ఉన్నారు. మరి ఈ కేసులో ఏం చేయాలి అంటే కౌంటర్ సేల్స్ వరకు ఐటీసీ ఈజ్ అవైలబుల్. ట్రీట్మెంట్కి యూజ్ చేసే మెడిసిన్స్ అనేది అవుట్వర్డ్ సప్లై ఎగ్జామ్ట్ కాబట్టి ఆ మెడిసిన్స్ మీద ఐటీసీ కూడా తీసుకోకూడదు. సార్ ఇప్పుడు హాస్పిటల్స్కి మెడిసిన్స్ వచ్చినప్పుడు కొన్ని కౌంటర్ సేల్ చేస్తూ ఉంటారు, కొన్ని వచ్చేటప్పటికి ఏంటంటే ట్రీట్మెంట్కి యూజ్ చేస్తూ ఉంటారు. దానికి దీనికి సెపరేట్ ఇన్వెంటరీ అనేది మెయింటైన్ చేయట్లేదు సార్. అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం రూల్ నెంబర్ 42. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఐటీసీ ఇంటూ ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ బై టోటల్ టర్న్ ఓవర్ రాయాలి. అంటే ఈ ఎగ్జాంపుల్లో మనం చూస్తే ఐటీసీ మెడిసిన్స్ మీద ఆ మంత్ మీద మీరు టోటల్గా చేసిన పర్చేస్ ఇంటూ న్యూమరేటర్లో ట్రీట్మెంట్ తాలూకు మీ టర్న్ ఓవర్ ఎంత, ఎగ్జాంపుల్కి 9 lakhs ఇదని చెప్పి అనుకుందాం. టోటల్ టర్న్ ఓవర్ ఎంత, నార్మల్ కౌంటర్ సేల్స్ కానీ మెడికల్ ట్రీట్మెంట్కి కానీ టోటల్ టర్న్ ఓవర్ ఆ మంత్లో 25 lakhs అని చెప్పి అనుకుందాం. ఇప్పుడు ఈ అమౌంట్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు రివర్స్ చేయాలి. ఎవ్రీ మంత్ ఇలా రివర్సల్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ మన ఐటీసీ చాప్టర్ రూల్ 42లో ఏం నేర్చుకున్నామంటే మళ్ళీ ఇదే ఫార్ములా ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసి ఇది కరెక్ట్గా మనం రివర్స్ చేయాల్సిన అమౌంట్ ఆల్రెడీ ఎంత చేసామో చూసుకుని షార్ట్ రివర్సల్ చేస్తే ఇంట్రెస్ట్తో సహా రివర్సల్ చేయాలి. ఎక్సెస్ రివర్సల్ కనుక చేస్తే తిరిగి మన ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ డిస్కషన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దీన్ని బేస్ చేసుకోండి. హాస్పిటల్స్లో ఉండే మెడికల్ షాప్స్ కనుక ట్రీట్మెంట్కి ఎంత వాడుతున్నారు, కౌంటర్ సేల్ ఎంత చేస్తున్నారు, బైఫర్కేట్ చేయడం కష్టమైతే మీరు ఈ ప్రిన్సిపల్స్ అనేది ఫాలో అవ్వండి. బికాస్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ ఇన్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇఫ్ ఎనీ చార్జెస్ వర్ రిసీవ్డ్ ఫ్రమ్ ద పేషెంట్ టువర్డ్స్ మెడిసిన్స్. ట్రీట్మెంట్లో పార్ట్గా మెడిసిన్స్ ఏవి కన్జ్యూమ్ చేసినా సరే దీన్ని కాంపోజిట్ సప్లైగా ట్రీట్ చేస్తూ ప్రిన్సిపల్ సప్లై ట్రీట్మెంట్ కాబట్టి ఈ నా ఎగ్జాంపుల్లో ఎంటైర్ 9 lakhs ఈజ్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్ అండ్ హెన్స్ ద కంక్లూజన్ ఈజ్ హాస్పిటల్స్ వర్ నాట్ లైబుల్ టు జిఎస్టీ. ఇది 9 lakhs మీద జిఎస్టీ ఉండదు కాబట్టి మెడిసిన్స్ మీద ఐటీసీ కూడా తీసుకోకూడదు అనేది ఇక్కడ కంక్లూజన్. ఒకవేళ మీరు ఐటీసీ తీసుకుంటే ఇలా రూల్ 42 బట్టి ప్రపోర్షనేట్ రివర్సల్ కంపల్సరీ ఇయర్ ఎండింగ్కి చేయాలి. సార్ ఎవరెవరైతే చార్టెడ్ అకౌంటెంట్స్ అందరూ కూడా హాస్పిటల్స్కి సంబంధించి జిఎస్టీఆర్ 9 and 9C ఫైల్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకునే 9Cలో రిపోర్టింగ్ అనేది కంపల్సరీ చేయాలి. చాలామంది హాస్పిటల్స్ ఏం చేస్తున్నారంటే ఫుల్ ఐటీసీ తీసేసుకుంటున్నారు. ఇన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్కి వాడే దాని మీద జిఎస్టీ ఛార్జ్ చేయట్లేదు. కౌంటర్ సేల్స్ ఏవైతే ఉంటాయో ఆ కౌంటర్ సేల్స్ మీద లెవీ చేసే అవుట్పుట్ జిఎస్టీలో నుండి ఎంటైర్ ఐటీసీ తీసేసుకుంటున్నారు. ఇలా ప్రపోర్షనేట్ రివర్సల్స్ చేయట్లేదు. మీరు ఇలా ప్రపోర్షనేట్ రివర్సల్స్ కంపల్సరీ మనం 9Cలో చేయించాలి. అలా చేయకపోతే ఇది ట్యాక్స్ ఎవేజన్ అవుతుంది. సో సింపుల్ లాజిక్, అవుట్వర్డ్ సప్లై ఎగ్జామ్ట్ అన్నప్పుడు ఇన్వర్డ్ మీద ఐటీసీ తీసుకోకూడదు. లేదా నవ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అనదర్ ఆల్టర్నేటివ్. ఇంకో ఆల్టర్నేటివ్ నేను ఏం చెప్తున్నానంటే మీరు ఆ మెడికల్ షాప్ అంటే ఆ కౌంటర్ సేల్స్ కాకుండా ఏవేవైతే పేషెంట్స్కి మీరు యూజ్ చేస్తున్నారో దాని యాజ్ ఇట్ ఈస్ పర్చేస్ బిల్ ఎంతకైతే ఉంటుందో సేల్ బిల్ కూడా అదే అమౌంట్కి రైజ్ చేయండి.
ఇప్పుడు మీకు ఏమవుతుందంటే పర్చేజ్ మీద మీరు ఎంతైతే ఐటీసీ తీసుకున్నారో ఇక్కడ అవుట్వర్డ్ సప్లై కూడా అదే అమౌంట్ మెన్షన్ చేస్తారు కాబట్టి ఇండైరెక్ట్గా ఐటీసీని రివర్స్ చేసినట్టే. సరే, ఇక్కడ మీకు 2 ఆల్టర్నేటివ్స్ ఇస్తున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ ఆల్టర్నేటివ్, బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఐటీసీ క్లెయిమ్ చేసి ప్రపోర్షనేట్గా రూల్ 42 ప్రకారం ఐటీసీ ఇంటూ ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్ బై టోటల్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసి రివర్స్ చేయటం. ఇది ఫస్ట్ ఆల్టర్నేటివ్. సెకండ్ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఐటీసీ అవైల్ చేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే మెడికల్ షాప్ నుండి ట్రీట్మెంట్కి ఏవైతే యూజ్ చేస్తున్నారో దీనికి జిఎస్టీ బిల్ రైజ్ చేయండి. ఈ జిఎస్టీ బిల్ ఏంటంటే మీకు పర్చేజ్ బిల్ ఎంతకైతే ఉంటుందో సేమ్ కాస్ట్ మెన్షన్ చేస్తూ జిఎస్టీ బిల్ రైజ్ చేస్తే ఇక్కడ ఐటీసీ తీసుకున్న అమౌంట్, ఇప్పుడు మీరు జిఎస్టీ బిల్ రైజ్ చేసిన అవుట్వర్డ్ తాలూకు మీరు కట్టాల్సిన జిఎస్టీ అమౌంట్ రెండు సేమ్ అయిపోతాయి, రెండు సెట్ ఆఫ్ అయిపోతాయి. ఈ కేసులో మీరు ఇంక అసలు రూల్ 42 ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు ఇలా రివర్సల్ అయినా ఫాలో అవ్వండి, లేదా మీకు పర్చేజ్ బిల్ ఎంతకైతే ఉంటుందో ఏవేవైతే మీరు ఇన్పేషెంట్స్కి వాడుతున్నారో వాటిని యాజ్ ఇట్ ఈజ్ అవుట్వర్డ్ సప్లై రైజ్ చేసేస్తూ సెట్ ఆఫ్ చేసేయండి. ఏదైనా ఒకటే ఆప్షన్. లేదా మీకు ఇంకో థర్డ్ ఆల్టర్నేటివ్ కూడా నేను ఇస్తున్నాను. ఇన్పేషెంట్స్కి అవుట్ పేషెంట్స్కి మెడిసిన్స్ అనేది స్టాక్ ఇన్వెంటరీ విడివిడిగా మెయింటైన్ చేయండి. మెయింటైన్ సెపరేట్ ఇన్వెంటరీ. ఇన్పేషెంట్స్కి అవుట్ పేషెంట్స్కి సెపరేట్గా ఇన్వెంటరీ మెయింటైన్ చేయండి. అవుట్ పేషెంట్స్కి మీరు ఏవైతే కౌంటర్ సేల్ చేస్తున్నారో ఈ కౌంటర్ సేల్ తాలూకు ఆ ఇన్వెంటరీ మీద ఐటీసీ అవైల్ చేసుకోండి. ఇన్పేషెంట్స్కి మీరు ఏవైతే యూజ్ చేస్తున్నారో ఇన్పేషెంట్స్కి యూజ్ చేసే అమౌంట్ మీద మీరు దీని పర్చేస్ బిల్స్ మీద ఐటీసీ తీసుకోవద్దు. ఇది కంక్లూషన్. నా పాయింట్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను సార్. ఈ 3 ఆల్టర్నేటివ్స్లో ఫస్ట్ 2 అనుకున్నాం కానీ 3 ఆల్టర్నేటివ్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఈ 3 ఆల్టర్నేటివ్స్లో హాస్పిటల్స్ ఏదైనా ఫాలో అవ్వచ్చు. ఈ పాయింట్ అనేది చాలామందికి క్లారిఫికేషన్ లేక ఐటీసీ ఫుల్ అవైల్ చేసేస్తున్నారు, కౌంటర్ సేల్స్ మీద సెట్ ఆఫ్ చేసుకుంటూ ఇంకా క్రెడిట్ లెడ్జర్ ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ఇది కరెక్ట్ రికగ్నిషన్ ఆఫ్ సిస్టమ్ కాదు సార్. ఈ రకంగా రికగ్నైజ్ చేయడం అనేది కరెక్ట్. ఈ 3 ఆప్షన్స్లో మీరు ఏది ఫాలో అయినా దేర్ ఈజ్ నో లాస్ టు ద గవర్నమెంట్. ఇలా కాకుండా మీరు ఫుల్ ఐటీసీ తీసేసుకుని ఇన్పేషెంట్స్ ట్రీట్మెంట్కి అసలు మీరు జిఎస్టీని లెవీ చేయకపోతే అవుట్వర్డ్ సప్లై ఎగ్జామ్ట్, మరి ఇన్వర్డ్ సప్లై మీద ఐటీసీ తీసుకోకూడదు కదా, మీరు అదేమో ఫుల్ తీసుకుంటున్నారు. ఇది వైలేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆడిటర్స్ 9 and 9C ఫైల్ చేసేటప్పుడు ఈ పాయింట్ అనేది కంపల్సరీ దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, రైట్. సో బై దిస్ మనం అనుకున్న డిస్కషన్లో లెట్ us కంటిన్యూ. హాస్పిటల్స్కి సంబంధించి హెల్త్ కేర్ సర్వీసెస్ ఎగ్జామ్ట్ కాకపోతే రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఫస్ట్లో ఏమనుకున్నామంటే హాస్పిటల్స్కి ఇన్కమ్స్ ఎలా ఉండొచ్చు అని డిస్కస్ చేస్తూ అందులో పార్ట్గా అవుట్ పేషెంట్స్ అంతా కూడా ఎగ్జామ్ట్ అని చెప్పి అనుకున్నాం. ఇన్ పేషెంట్స్ అంతా కూడా ఎగ్జామ్టే. ఇప్పుడు రూమ్ రెంట్ కూడా హాస్పిటల్స్ కొంచెం ఎక్సెసివ్గానే ఛార్జ్ చేస్తున్నారు, ఎందుకంటే ద ఫెసిలిటీస్ ఆఫర్డ్ కూడా అలాగే ఉంటున్నాయి. ఎయిర్ కండిషన్ రూమ్ స్పెసిఫై చేస్తున్నారు, అక్కడ టీవీ ఫర్నిచర్ ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి హాస్పిటల్స్ రూమ్ రెంట్ కూడా కొంచెం హయ్యర్గానే ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో లైబుల్ టు జిఎస్టీ ఇట్ ఈజ్ ఆల్సో ఎగ్జామ్ట్ ఎందుకంటే ఇన్ పేషెంట్స్ అంతా కూడా హెల్త్ కేర్ సర్వీసెస్లో పార్టే కాబట్టి రూమ్ రెంట్ ఛార్జ్ చేసిన ట్రీట్మెంట్కి ఏదైనా తీసుకున్నా ఇదంతా కూడా ఎగ్జామ్షన్లోనే కవర్ అవుతుంది. సో నెక్స్ట్ లెట్ us కంటిన్యూ. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే రిగార్డింగ్ టెస్టింగ్ ఫీ. సార్, ఈ టెస్టింగ్ ఫీ అంతా కూడా పార్ట్ ఆఫ్ ద హెల్త్ కేర్ సర్వీసెస్ కాబట్టి డయాగ్నోసిస్కి కానీ స్కానింగ్కి కానీ ఎక్స్రేకి కానీ దీనికి హాస్పిటల్ ఏ అమౌంట్ ఛార్జ్ చేసినా సరే ఎంటైర్ అమౌంట్ ఈజ్ ఎగ్జామ్ట్. లేదా ఒకళ్ళు బయట డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టుకున్నారు, సో వాళ్ళు జస్ట్ ఏం చేస్తారంటే హాస్పిటల్ వాళ్ళు ప్రిస్క్రిప్షన్ రాసిస్తే వీళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి ఆ రిపోర్ట్స్ అనేది వీళ్ళకి ఇస్తారు, వీళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్కి ఇస్తారు. ఈ కేసులో ఏమవుతుందంటే డయాగ్నోస్టిక్ సెంటర్స్ అన్నీ కూడా ఎగ్జామ్షన్లోనే కవర్ అయ్యాయి. డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ స్కానింగ్ అండ్ ఎక్స్రే సెంటర్స్ కానీ దీస్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద హెల్త్ కేర్ సర్వీసెస్ అండ్ హెన్స్ టెస్టింగ్ ఫీ ఈజ్ ఆల్సో ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టీ ఈజ్ ద కంక్లూషన్. అండ్ నెక్స్ట్ మెడికల్ షాప్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాము. క్యాంటీన్స్, రైట్. హాస్పిటల్ పేరు మీద ఇన్ కేస్ క్యాంటీన్ ఉంటే ఆ క్యాంటీన్లో ఫుడ్ కనుక
పేషెంట్స్కి సప్లై చేస్తేనే ఎగ్జెంప్ట్ అని చెప్పి అన్నారు. అవుటర్స్కి కూడా సప్లై చేస్తే ట్యాక్సిబుల్ అవుతుంది. కానీ ఆ క్యాంటీన్లో పేషెంట్స్ కొనుక్కుంటూ ఉంటారు, అవుటర్స్ కొనుక్కుంటూ ఉంటారు. సెపరేట్ చేయలేం కాబట్టి సింపుల్గా ఏమని చెప్పంటామంటే ట్యాక్సబుల్ అని చెప్పి స్పెసిఫై చేసేస్తాం. 5% జిఎస్టీ కంపల్సరీ ఈ క్యాంటీన్లో చేసే సేల్స్ మీద లెవీ చేయాలి అనేది ఇక్కడ కంక్లూజన్. హాస్పిటల్ పేరు మీద క్యాంటీన్ ఉంటే ఏం చేయాలి అనేది ఇక్కడ మన డిస్కషన్. కొన్ని హాస్పిటల్స్ పేషెంట్స్కి ఫ్రీ సప్లై ఆఫ్ ఫుడ్ అనేది చేస్తారు. సో వాళ్ళ డైట్కి ఏవైతే అవసరమో వాళ్ళు తీసుకొచ్చి పేషెంట్స్కి సర్వ్ అనేది చేస్తారు ఆ ఫుడ్. ఈ ఫుడ్ మీద జిఎస్టీ ఉంటుందా అంటే నో, ఎందుకంటే అది పేషెంట్స్కి మాత్రమే సర్వ్ చేస్తారు కాబట్టి. ఓకే, సో పేషెంట్స్కి సర్వ్ చేసేది ఎగ్జంప్షన్. ఒకవేళ క్యాంటీన్లో సేల్స్ చేస్తే మాత్రం పేషెంట్స్కి అవుటర్స్కి ఎంతో సెపరేట్ చేయలేరు కాబట్టి ఎంటైర్ అమౌంట్ ఈజ్ ట్యాక్సిబుల్ అట్ ద రేట్ 5% అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో లెట్ అస్ కంటిన్యూ అవర్ డిస్కషన్. ఇంకా అదర్ ఇన్కమ్స్ ఏ వచ్చినా సరే హాస్పిటల్కి రెంటల్ ఇన్కమ్ కానీ అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ కానీ ఆల్ దీస్ ఇన్కమ్స్ వర్ లైబుల్ టు జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఐ థింక్ బై దిస్ ఈ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. సో లెట్ అస్ కంటిన్యూ అవర్ డిస్కషన్. సో హాస్పిటల్స్ అంతా కూడా ట్రీట్మెంట్ ఆఫ్ పర్సన్స్ గురించి ఇప్పుడు నేను స్పెసిఫై చేశాను. సో లెట్ అస్ కంటిన్యూ. హెల్త్ కేర్ సర్వీసెస్లో ఇదిగోండి సార్, రెంటింగ్ ఆఫ్ రూమ్స్ అనేది ఇన్ పేషెంట్స్కి ఛార్జ్ చేసే రెంట్ ఎగ్జెంప్ట్ అని చెప్పి సర్క్యులర్లో క్లారిఫికేషన్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఫుడ్ సప్లై టు పేషెంట్స్, దీని గురించి ఆల్రెడీ అనుకున్నాము. ఇన్ పేషెంట్స్కి డాక్టరు, న్యూట్రిషనిస్ట్ వీళ్ళు కనుక ఇచ్చిన సజెషన్స్ బట్టి ఫుడ్ సప్లై కనుక పేషెంట్స్కి మాత్రమే చేస్తే ఇట్ ఈజ్ నాట్ ట్యాక్సిబుల్ అని చెప్పి అనుకున్నాం. అలా కాకుండా పేషెంట్స్ ఆర్ అదర్ అటెండెంట్స్, విజిటర్స్ ఇలా వేరే వాళ్ళకి కనుక ఇస్తే ఇవన్నీ కూడా ట్యాక్సిబుల్ అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ సర్వీసెస్ అదర్ దాన్ హెల్త్ కేర్ సర్వీసెస్ అంటే షాప్స్ రెంట్కి ఇవ్వటం కానీ, హాస్పిటల్లో ఉన్న ఆడిటోరియంస్ ఏదైనా సెమినార్కి లెట్అవుట్కి ఇవ్వటం కానీ, అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లే చేస్తాము అని చెప్పి ఏమైనా ఛార్జెస్ కలెక్ట్ చేసిన హాస్పిటల్స్కి ఉండే ఈ ఇన్కమ్స్ అన్నీ కూడా దేవర్ లైబుల్ టు జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఐ థింక్ ఈ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. లెట్ అస్ కంటిన్యూ అవర్ డిస్కషన్. సార్ మెడికల్ ట్రీట్మెంట్లో ఇంకొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు మనం నేర్చుకుంది ఏంటంటే ఎంట్రీ నెంబర్ 74 గురించి నేర్చుకున్నాం సార్. ఇంకా చాలా ఎంట్రీస్ ఉన్నాయి హెల్త్ కేర్ సర్వీసెస్ ఎగ్జామ్షన్కి. సార్ మొత్తం 81 ఐటమ్స్ ఉంటాయి అని చెప్పి అనుకున్నాము. వాటిని మనం ఏం చేస్తున్నామంటే కొన్ని కేటగిరీస్ కింద డివైడ్ చేసి ఇప్పుడు హెల్త్ కేర్ తాలూకు ఏ ఎగ్జామ్షన్స్ ఉన్నాయో స్పెసిఫై చేస్తున్నాం. ఆల్ దీస్ ఎగ్జామ్షన్స్ వర్ కవర్డ్ ఇన్ నోటిఫికేషన్ 12/2017. అప్డేటెడ్ నోటిఫికేషనే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది. సో నెక్స్ట్ ఎంట్రీ నెంబర్ 46. సార్ సర్వీసెస్, మెడికల్ ట్రీట్మెంట్ సర్వీసెస్ అనేది హ్యూమన్స్కే కాదు యానిమల్స్కి కూడా అవసరమే. సో యానిమల్స్కి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ని ఏమని చెప్పి స్పెసిఫై చేస్తారు? వెటర్నరీ క్లినిక్ అని చెప్పి అంటారు, పశువుల ఆసుపత్రి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ద వెటర్నరీ క్లినిక్ సర్వీసెస్ ఈజ్ ఆల్సో కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. హెల్త్ కేర్ ఆఫ్ యానిమల్స్ ఆర్ బర్డ్స్, యానిమల్స్కి బర్డ్స్కి ఇచ్చే ట్రీట్మెంట్ కూడా ఎగ్జంప్షన్. వెటర్నరీ డాక్టర్ సర్వీసెస్ వర్ ఆల్సో ఎగ్జంప్టెడ్. నాట్ ఓన్లీ హ్యూమన్ ట్రీట్మెంట్, యానిమల్స్ బర్డ్స్ ట్రీట్మెంట్కి సంబంధించి వెటర్నరీ డాక్టర్ సర్వీసెస్ వర్ ఆల్సో కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్ అనేది ఎంట్రీ నెంబర్ 46. అండ్ నెక్స్ట్ బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ కూడా ఎగ్జంప్టే. సో ఇప్పుడు మనకి ఏదైనా బ్లడ్ కావాలంటే కనుక బ్లడ్ బ్యాంక్ వెళ్ళి సో డబ్బులైనా ఇవ్వాలి, లేకపోతే వేరే గ్రూప్ బ్లడ్ అయినా ఇచ్చి అదర్ గ్రూప్ బ్లడ్ తీసుకోవాలి. ఇప్పుడు బి పాజిటివ్ కావాలంటే ఓ పాజిటివ్ బ్లడ్ ఇచ్చి బి పాజిటివ్ తీసుకోవచ్చు, లేదా అమౌంట్ అయినా పే చేయాలి. సో ఇన్ దీస్ కేసెస్ ఆల్ ద బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ వర్ ఆల్సో కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. వాళ్ళు ఏ కన్సిడరేషన్ ఛార్జ్ చేసినా సరే బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ మీద నో జిఎస్టీ. అలాగే రీహెబిలైజేషన్ ప్రొఫెషనల్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఫర్ సపోజ్ సో ఇన్ కేస్ సిగరెట్స్కి కానీ ఆల్కహాలిక్ కానీ బాగా అలవాటు పడిపోయిన పర్సన్, అతని హెల్త్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాటిని మానేసేయమని చెప్పి అన్నారు. కానీ ఏంటంటే ఒక్కసారిగా మానేయటం కష్టం కాబట్టి ఇతనికి రీహెబిలైజేషన్ ప్రొఫెషనల్స్ ద్వారా కొంత మోటివేషన్ ఇస్తూ ఉంటారు. అంటే అది దానివల్ల వచ్చే డిఫెక్ట్స్ ఏంటి, దీనివల్ల సెల్స్ ఏవేవి డ్యామేజ్ అవుతాయి అని చెప్పి రీహెబిలైజేషన్ సెంటర్కి పంపించి ఇతనికి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మోటివేషన్ ఇస్తూ ఉంటారు. ఆ రీహెబిలైజేషన్ ప్రొఫెషనల్స్ ఏమన్నా ఛార్జ్ చేసినా సరే సైకియాట్రిస్ట్ టైప్లో వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో సైకియాట్రిస్ట్ సర్వీసెస్ కూడా ఇక్కడ ఎగ్జంప్షన్ కిందే స్పెసిఫై చేస్తున్నారు.
సో రీహాబిలైజేషన్ ప్రొఫెషనల్స్ అని చెప్పి వాళ్ళని స్పెసిఫై చేస్తాం. సో ఇట్ ఈస్ ఆల్సో కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. సో ఇంకేం స్పెసిఫై చేశారు అంటే సర్వీసెస్ బై ఆపరేటర్స్ ఆఫ్ మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్. సార్ హాస్పిటల్స్లో ఉండే వేస్ట్, మెడి వేస్ట్ మున్సిపాలిటీకి ఏం సప్లై చేయరు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏం కలెక్ట్ చేయరు. హాస్పిటల్స్లో ఉన్న మెడి వేస్ట్ని క్లియర్ చేసుకోవడానికి సెపరేట్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఉంది. వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ కంటైనర్స్లో ఈ వేస్ట్ అంతా తీసుకెళ్తారు, దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కంటెంట్ కిల్ చేసి వాటిని రీసైకిల్ చేస్తూ ఉంటారు. ఈ కేసులో వచ్చేటప్పటికి హాస్పిటల్స్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ సర్వీసెస్ ఎవరి దగ్గరైనా తీసుకున్నా సరే, ఫర్ సపోజ్ ఎక్స్ అనే ఒక పర్సన్ హాస్పిటల్స్కి వాళ్ళ వేస్ట్ కలెక్ట్ చేసి డిస్పోజ్ చేసే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సర్వీసెస్ కూడా ఎగ్జంప్షన్ కిందే స్పెసిఫై చేశారు. ఇది సార్, దిస్ ఈజ్ రిగార్డింగ్ హెల్త్ కేర్ సర్వీసెస్. వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ నౌ ఈస్ వాట్ ఆర్ ద హెల్త్ కేర్ సర్వీసెస్ దట్ వర్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కషన్ చేసుకుంటూ స్పెసిఫై చేశాము. సో ఇప్పటివరకు చేసుకున్న డిస్కషన్ గురించి మనం ఇప్పుడు ఒక క్లారిఫికేషన్ తెచ్చుకుందాం. ఫైనల్గా ఒక కంక్లూజన్లోకి వచ్చేసి నెక్స్ట్ సర్వీస్లోకి ఎంటర్ అయిపోతాం. సార్ ఇవాళ మనం అనుకున్న సెషన్లో ఈ ఎగ్జంప్షన్స్ అన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. చారిటబుల్ ట్రస్ట్కి, అగ్రికల్చరల్ యాక్టివిటీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ అండ్ అదర్ హెల్త్ కేర్ సర్వీసెస్. ఫస్ట్ టుడేస్ సెషన్ ఐ హ్యావ్ బిగిన్ విత్ హాస్పిటల్స్ అండ్ అదర్ హెల్త్ కేర్ సర్వీసెస్తో బిగిన్ చేశాను. దానికి సంబంధించి కంక్లూజన్ తీసుకుని నెక్స్ట్ సర్వీసెస్లోకి ఎంటర్ అవుదాం. హాస్పిటల్స్ ఇన్ పేషెంట్స్ నుండి కానీ అవుట్ పేషెంట్స్ నుండి కానీ ఏ ఫీజు కలెక్ట్ చేసినా ట్రీట్మెంట్లో పార్ట్గా ట్రీట్ చేస్తూ రూమ్ రెంట్ ఛార్జ్ చేసినా సరే ఎంటైర్ అమౌంట్ ఈస్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. సార్ హాస్పిటల్స్కి డాక్టర్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ పరిస్థితి ఏంటి? ఇఫ్ హాస్పిటల్స్ ఆర్ గోయింగ్ టు పే ఎనీ రెమ్యూనరేషన్ టు ద డాక్టర్స్, వెదర్ డాక్టర్స్ ఆర్ లైబుల్ టు పే జిఎస్టీ? నో. డాక్టర్స్ హాస్పిటల్స్కి ఇచ్చేది కూడా హెల్త్ కేర్ సర్వీసెసే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పేషెంట్ 10 lakhs ఇచ్చాడు ట్రీట్మెంట్కి. ఎవరికి ఇచ్చారు? హాస్పిటల్కి ఇచ్చారు. హాస్పిటల్ అందులో ఒక 6 lakhs డాక్టర్కి ఇచ్చేసింది రెమ్యూనరేషన్ కింద. ఈ కేసులో ఈ రెమ్యూనరేషన్ మీద డాక్టర్ జిఎస్టీ కట్టాలంటే అవసరం లేదు, పేషెంట్ జిఎస్టీ కట్టాలంటే అవసరం లేదు, హాస్పిటల్ జిఎస్టీ కట్టాలంటే అది కూడా అవసరం లేదు. ఎంటైర్ 10 lakhs ఈజ్ ఎగ్జామ్ట్. రెమ్యూనరేషన్ పెయిడ్ బై హాస్పిటల్ టు డాక్టర్స్, అది శాలరీ అయితే నెగిటివ్ లిస్ట్లో కవర్ అవుతుంది. శాలరీ కాకుండా పర్ ఆపరేషన్ ఇంత అని చెప్పి రెమ్యూనరేషన్ పే చేస్తూ సెక్షన్ 194J ప్రకారంగా టీడీఎస్ డిడక్ట్ చేసినా సరే ఇన్కమ్ ట్యాక్స్లో. సో దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది కానీ డాక్టర్స్ మీద జిఎస్టీ అనేది లెవీ చేయకూడదు. డాక్టర్స్ యాజ్ ఎ శాలరీ రిసీవ్ చేసుకున్నా, శాలరీ కాకుండా ప్రొఫెషనల్ ఛార్జెస్ అని రిసీవ్ చేసుకున్నా, సో డాక్టర్ సర్వీసెస్ వర్ కంప్లీట్లీ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్ ఇస్ ద కంక్లూషన్. సో బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ హాస్పిటల్ సర్వీసెస్లో. హాస్పిటల్కి మెడికల్ షాప్ ఉంటే సేల్ ఆఫ్ మెడిసిన్స్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ. But if medicines were used for inpatient treatment, in such a case it is covered under exemption. So for this purpose what the hospitals are required to do is, so మనం ఈ పర్పస్కి ఏమని చెప్పి అనుకున్నామంటే, సో హాస్పిటల్స్ సెపరేట్ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి. థర్డ్ ఆల్టర్నేటివ్లో స్పెసిఫై చేశా. లేదా ఐటీసీ తీసేసుకోండి, సేమ్ అమౌంట్కి ఇన్పేషెంట్స్కి వాడేదానికి బిల్ చేసి సెట్ ఆఫ్ చేయండి, అది సెకండ్ ఆల్టర్నేటివ్. లేదా ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఏం చెప్పానంటే ఐటీసీ తీసేసుకోండి, తర్వాత టర్న్ ఓవర్ రేషియో ప్రకారంగా ప్రపోర్షనేట్ రివర్సల్ చేయండి అని చెప్పి ఫస్ట్ ఆల్టర్నేటివ్గా చెప్పాను. ఇవి కాకుండా వెటర్నరీ క్లినిక్ సర్వీసెస్ వర్ ఆల్సో ఎగ్జామ్ట్, అంబులెన్స్ సర్వీసెస్, టెస్టింగ్ సర్వీసెస్ ఇవన్నీ ఎగ్జామ్టే, వేస్ట్ ట్రీట్మెంట్ సర్వీసెస్, బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ ఇవన్నీ ఎగ్జామ్టే. అలా కాకుండా అదర్ ఇన్కమ్స్, రెంటల్ ఇన్కమ్ కానీ, ఆడిటోరియం నుండి వచ్చే రెంట్స్ కానీ, అలాగే అడ్వర్టైజ్మెంట్ ఫీజ్ కానీ, ఇటువంటి ఇన్కమ్స్ ఏమైనా హాస్పిటల్స్కి వస్తే ఆల్ దీస్ ఇన్కమ్స్ ఫర్ లైబుల్ టు జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సార్ ఇప్పుడు మనం మంత్లీ చేయాల్సిన యాక్టివిటీ ఏంటి హాస్పిటల్స్కి అంటే, హాస్పిటల్స్ చేసే టర్న్ ఓవర్లో మీరు ఏం చేస్తారంటే ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ కన్సల్టెన్సీ ఫీజ్ ఇవంతా ఎగ్జామ్ట్ అని చెప్పి అనుకున్నాం కాబట్టి మీరు ఎవ్రీ మంత్ ఏం చేయాలంటే ఈ ప్లేస్లో ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ ప్లేస్లో మీరు ఇది ఫిల్ చేయాలి. ఇక్కడ ట్యాక్స్ ఉండదు కాబట్టి వాల్యూ మాత్రమే రాస్తాం. ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్లో ఇన్ పేషెంట్స్, అలాగే అవుట్ పేషెంట్స్ ఫీజు, టెస్టింగ్ ఫీజు ఇదంతా కూడా ఈ ఎగ్జామ్టెడ్ కాలంలో చూపించాలి. మరి మెడిసిన్ సేల్ చేస్తూ ఉంటాము, అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్, రెంటింగ్ సర్వీసెస్ అవన్నీ కూడా నార్మల్ అవుట్వర్డ్ సప్లైస్తో చూపించండి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇన్పుట్స్ వచ్చేటప్పటికి ఆల్ అదర్ ఐటీసీలో మీరు ఎంటైర్ మెడిసిన్స్ మీద ఐటీసీ తీసుకునేటట్టయితే రూల్ 42 ప్రకారంగా
ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్ ప్రపోర్షనేట్గా క్యాలిక్యులేట్ చేసి రివర్స్ చేయండి. ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్కి ఎంత అవుతుందో మీరు ప్రపోర్షనేట్గా క్యాలిక్యులేట్ చేసి యూ రివర్స్ ఇట్. లేదా తీసుకోవడమే అవుట్ పేషెంట్స్ తాలూకు ఎంతైతే కౌంటర్ సేల్స్ తాలూకు ఎంతైతే ఇక్కడ మనం చూపిస్తున్నామో సేల్, దాని వరకు మాత్రమే ఇన్పుట్ తీసుకోండి. లేదా మొత్తం తీసేసుకోండి. ప్రపోర్షనేట్గా రూల్ 42 నేను చెప్పిన టర్న్ ఓవర్ రేషియో ప్రకారం రూల్ 42 కామన్ ఐటీసీ ఇంటూ ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్ బై టోటల్ టర్న్ ఓవర్ వాడి ప్రపోర్షనేట్ రివర్సల్ అయినా చేయండి. సో ఇది ఇక్కడ మనం స్పెసిఫై చేసింది. సో ఐ థింక్ ఈ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. రైట్. సో బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ మెడికల్ ట్రీట్మెంట్ సర్వీసెస్, హెల్త్ కేర్ సర్వీసెస్ గురించి కంప్లీట్ చేసాం. నౌ లెట్ us కమ్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీద జిఎస్టీ ఉందా లేదా అనేది ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. సార్ ఎడ్యుకేషన్ మీద జిఎస్టీ ఉందా? సార్ మన కంట్రీలో ఎడ్యుకేషన్ అనేది నాన్ ప్రాఫిటబుల్ కదా. ఓకే, నాన్ ప్రాఫిటబుల్ అయినా సరే సర్టెన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫర్ ఓన్లీ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. సార్ ఈ లిస్ట్ అంతా కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రిసీవ్ చేసుకునే సర్వీసెస్. అంటే ఈ లిస్ట్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేటప్పటికి సర్వీస్ రిసీవర్ అని చెప్పి దాని మీనింగ్. నెక్స్ట్ ఈ లిస్ట్ అంతా కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేసే అవుట్పుట్ సర్వీసెస్. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఈ లిస్ట్ అంతా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి ఉండే ఇన్కమ్స్, ఈ లిస్ట్ అంతా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి అయ్యే ఎక్స్పెన్సెస్. ఇన్కమ్స్ మీదేమో జిఎస్టీ పే చేయాలా వద్దా అని ఆలోచించాలి. ఎక్స్పెన్సెస్ మీదేమో ఐటీసీ అవైల్ చేయాలా వద్దా, అసలు ఏవేవి ఎగ్జంప్షన్లో ఉన్నాయి అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. సో ఐ థింక్ ఈ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి ఈ పాయింట్ని క్లారిఫై చేస్తున్నాను. ఇన్ కేస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇన్కమా ఎక్స్పెన్సా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనం ఆలోచించాలి. సో ఫస్ట్ నేను ఇప్పుడు అంతా కూడా ఇన్కమ్ గురించి మాత్రమే నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద జిఎస్టీ ఉంటుందా? సార్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అంటే మీనింగ్ ఏంటి? 10th క్లాస్ ఎడ్యుకేషనా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనా, ఫర్దర్ కోర్సెసా, స్పోకెన్ ఇంగ్లీషా, సో ఇటువంటి కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఇవన్నీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏనా అంటే మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డెఫినేషన్ నేర్చుకుంటూ అండ్ ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేసే ఏ సర్వీసెస్ ఎగ్జంప్షన్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. సార్ దీనికి సంబంధించి ఎంట్రీ నెంబర్ 66A డీల్స్ విత్ అవుట్పుట్ సర్వీస్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఒక స్కూల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ స్కూల్కి సంబంధించి P&L అకౌంట్ లేదా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, నాన్ ప్రాఫిటబుల్ కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అంటాం. దీంట్లో ఫస్ట్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్స్ గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. ఇన్కమ్స్ అంటే జనరల్గా ఫీజు తీసుకుంటారు, ఇంకా ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉంటాయి అనేది ఇక్కడ మీకు క్లియర్గా ఆల్ ఫార్మ్స్ ఆఫ్ యాక్టివిటీస్ మీకు ఇక్కడ కోట్ చేశాను. ఇవన్నీ స్కూల్స్ వాళ్ళు ఛార్జ్ చేసే ఫీజే. స్కూల్ ఫీ కానీ, బస్ ఫీ కానీ, సో ట్యూషన్ ఫీ అని కానీ, అప్లికేషన్ ఫీ అని కానీ, ఎంట్రన్స్ ఫీ, ఎగ్జామ్ ఫీ, హాస్టల్ ఫీ, అడ్మిషన్ ఫీ, ప్లస్ ఈ మధ్య కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ రెగ్యులేషన్స్ వైలేట్ చేస్తే ఫైన్స్ అండ్ పెనాల్టీస్ అని లెవీ చేస్తున్నారు. యూనిఫామ్ ఫీ, బుక్ ఫీ, కోకరికులర్ యాక్టివిటీస్, ఎడిషనల్గా ఏంటంటే ఇంకొన్ని ట్రైనింగ్ ఇస్తాం మేము, డ్యాన్స్ కానీ, సో చెస్, క్యారమ్స్, స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఇంకొన్ని ఎడిషనల్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పి కోకరికులర్ యాక్టివిటీస్ ఎడిషనల్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఈ ఫీజు మీద జిఎస్టీ అట్రాక్ట్ అవుతుందా, ఎగ్జామ్టా అన్న పాయింట్ ఇప్పుడు మనం నేర్చుకోవాలి. సార్ ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటంటే సార్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అన్న డెఫినేషన్లో కవర్ అయితే, ఇఫ్ దిస్ కవర్స్ అండర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ డెఫినేషన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డెఫినేషన్లో కనుక కవర్ అయితే ఈ ఫీజులు అన్నీ ఎగ్జామ్టే అంట. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటే ఏంటో ఇప్పుడు నేర్చుకుందాం. ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డెఫినేషన్లో కనుక ఈ ఇన్స్టిట్యూట్ కవర్ అయితే వీళ్ళు స్టూడెంట్స్ నుండి స్కూల్ ఫీ, బస్ ఫీ, మెస్ ఫీ, హాస్టల్ ఫీ ఇవి ఏవి కలెక్ట్ చేసినా సరే ఎంటైర్ అమౌంట్ ఈజ్ ఎగ్జామ్ట్ అని చెప్పన్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అన్న డెఫినేషన్లో కవర్ అయితే అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సార్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడి నుండి బిగిన్ అవుతుందంటే జనరల్లీ ఫ్రమ్ స్కూల్ యాక్టివిటీ, నర్సరీ నుండి, ఈ మధ్య నర్సరీ కంటే ముందు ప్రీ స్కూల్ అని చెప్పి
ప్లే స్కూల్స్ అని చెప్పి ఈ మధ్య అవి కూడా బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి. సో ఆ ప్లే స్కూల్స్ కానీ, నర్సరీ కానీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 10th క్లాస్ ఎడ్యుకేషన్ వరకు కూడా దీన్ని స్కూల్స్ కింద క్లాసిఫై చేస్తున్నాము. వెదర్ స్కూల్స్ ఆర్ లయబుల్ టు ఛార్జ్ జిఎస్టీ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అనేది ఇక్కడ డిస్కషన్. ద కంక్లూజన్ ఈజ్ నో. స్కూల్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డెఫినేషన్లోనే కవర్ చేశారు. సో స్కూల్స్ అంటే దే మస్ట్ బీ ఇన్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్. పార్ట్ టైం ఎడ్యుకేషన్ గురించి, ప్రైవేట్ ట్యూషన్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. డే టైం అంతా స్కూల్కి వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ ప్రైవేట్ ట్యూషన్స్ అని పంపిస్తున్నారు. ఏదో ఒక సబ్జెక్ట్లో వీక్గా ఉంటారు, మ్యాథ్స్లో కానీ, సైన్స్లో కానీ, ఇలా వీక్గా ఉన్న సబ్జెక్ట్ మళ్ళీ ప్రైవేట్ కోచింగ్కి పంపిస్తూ ఉంటారు. ఆ ప్రైవేట్ కోచింగ్ వచ్చేప్పటికి పార్ట్ టైం ఎడ్యుకేషన్ అవుతుంది. ప్రైవేట్ కోచింగ్ ఈజ్ ఆల్వేస్ ట్యాక్సబుల్. ఇక నేను మాట్లాడేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ విచ్ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్. సో ప్రీ స్కూల్ కానీ, హయ్యర్ సెకండరీ అంటే అప్ టు 10th క్లాస్ కానీ, ఆర్ ఈక్వల్ అంటే దాని మీనింగ్ ఇప్పుడు మన స్టేట్ సిలబస్ అని చెప్పి ఉంటుంది, ఎస్ఎస్సి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అని చెప్పి. సేమ్ అలాగే ఈక్వలెంట్ సెంట్రల్ సిలబస్ అని చెప్పి సిబిఎస్సి అని, ఇంటర్నేషనల్ కోర్స్ ఐసిఎస్సి అని చెప్పి ఉంటుంది. ఏదైనా సరే ఈక్వలెంట్ టు 10th క్లాసే కదా. సో కాబట్టి హయ్యర్ సెకండరీ వరకు వాట్ ఎవర్ మే బి ద టైప్ ఆఫ్ కోర్స్, ఎస్ఎస్సి కోర్స్ అయినా, సిబిఎస్సి అయినా, ఐసిఎస్సి సిలబస్ అయినా, ఆల్ దీస్ వర్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. సో కాబట్టి వీటి మీద జిఎస్టీ అట్రాక్ట్ అవ్వదు అని చెప్పి స్కూల్స్ వీటికి ఛార్జ్ చేసే కన్సిడరేషన్ మీద నో జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సార్ స్కూల్స్ స్టూడెంట్స్ దగ్గర నుండి ఇన్ని రకాలుగా ఫీజు తీసుకుంటుంది, స్కూల్ ఫీ, బస్ ఫీ, అప్లికేషన్ ఫీ. ఆ లిస్ట్లో ఎటువంటి ఫీజు ఛార్జ్ చేసినా, ఇంకా ఏమన్నా ఈ లిస్ట్లో నేను ఇంక్లూడ్ చేయకుండా అదర్ ఫీజ్ మీ దగ్గర తీసుకున్నా సరే, ఆల్ దీస్ వర్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్ బికాస్ what entry number 66B has specified is 66A ఏం చెప్పింది అంటే సర్వీసెస్ బై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఎగ్జంప్ట్ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్నీ ఎగ్జంప్టే అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటే ఏంటి? స్కూల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే ఇన్స్టిట్యూట్ అన్న డిస్కషన్తో వీ హ్యావ్ బిగిన్ హియర్. సో ఫైనల్లీ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ సెకండరీ స్కూల్స్, ఆల్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై దెమ్ వర్ ఎగ్జంప్టెడ్. నాట్ ఓన్లీ ట్యూషన్ ఫీ, వాళ్ళు కలెక్ట్ చేసే ట్యూషన్ ఫీ మాత్రమే కాదు, అలాంగ్ విత్ బస్ ఫీ, మెస్ ఫీ, హాస్టల్ ఫీ, ఇలా ఏవి ఛార్జ్ చేసినా సరే, సిన్స్ ఇట్ ఈజ్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డెఫినేషన్ కనుక మీట్ అయితే ఇప్పుడు వీళ్ళు ఎన్ని రకాలుగా ఫీజు ఛార్జ్ చేసినా అవన్నీ కూడా ఎగ్జంప్టే. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రైమరీ యాక్టివిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయి ఉండాలి అనేది ఇక్కడ మన డిస్కషన్. సో ఐ థింక్ ఈ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. సో సర్వీసెస్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఈ ఫీజెస్ సెపరేట్గా ఛార్జ్ చేసిన, అన్నీ కలిపి 1 lakh అని చెప్పి ఇలా ఛార్జ్ చేసిన, ఆల్ ద యాక్టివిటీస్ వర్ ఎగ్జంప్టెడ్ బికాస్ సర్వీసెస్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డెఫినేషన్ కనుక మీట్ అయితే అన్ని రకాల యాక్టివిటీస్ ఇక్కడ మనకి ఎగ్జంప్షన్లోనే స్పెసిఫై చేశారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ప్రైమరీ రిక్వైర్మెంట్ కాబట్టి దీని మీద జిఎస్టీ లెవీ చేయకూడదు అన్న ఇంటెన్షన్తో దే హ్యావ్ స్పెసిఫైడ్ దిస్ కాన్సెప్ట్. సో నౌ లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్. పాయింట్ నెంబర్ బి, యాజ్ పార్ట్ ఆఫ్ కరికులం రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా. సార్ అక్కడికి స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయింది సార్, ఇప్పుడు కాలేజ్ ఎడ్యుకేషన్లోకి వస్తాం. సో కాలేజెస్ మీద జిఎస్టీ ఉందా అంటే యాజ్ పార్ట్ ఆఫ్ కరికులం రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా. సార్ జనరల్గా ఇంజనీరింగ్ చేయాలన్నా, సో డాక్టర్ కోర్సెస్ చేయాలన్నా అంటే ఎంబీబీఎస్ చేయాలన్నా, చార్టెడ్ అకౌంటెంట్ కోర్స్ నేర్చుకోవాలన్నా, వాట్ ఎవర్ మేబీ, లేకపోతే ఫర్దర్గా డిగ్రీకి వెళ్ళాలన్నా, సార్ ఈ కోర్సెస్ అన్నీ కూడా రికగ్నైజ్డ్ బై లానా అన్రికగ్నైజ్డ్ బై లానా అంటే రికగ్నైజ్డ్ బై లా. ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ యాక్ట్ అని చెప్పి సెపరేట్గా ఉంది, సో డాక్టర్స్కి సంబంధించి యాక్ట్ ఉంది, ఇంజనీరింగ్కి సంబంధించి ఉంది, ఇవన్నీ కూడా దేవర్ రికగ్నైజ్డ్ బై లా. ఇండియన్ లా ప్రకారం ఇవన్నీ రికగ్నైజ్డ్ కోర్సెస్సే. ఈ రికగ్నైజ్డ్ కోర్సెస్కి మీకు కరికులంలో అవసరం వచ్చే యాక్టివిటీస్ అన్నీ కూడా ఎగ్జంప్ట్ అనే స్పెసిఫై చేశారు. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదవాలన్నా, ఎంబీబీఎస్ చదవాలన్నా, సిఏ చదవాలన్నా, డిగ్రీ చదవాలన్నా ఫస్ట్ ఇంటర్మీడియట్ అనేది ప్రైమరీ రిక్వైర్మెంట్ కదా.
ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకున్నారా, ఎంపీసీ తీసుకున్నారా, సో ఎంఈసీనా, సిఈసీనా, వాట్ ఎవర్ మే బి ద గ్రూప్ ఏదైనా సరే, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కరికులంలో ఇది లేనిదే ఇంటర్మీడియట్ అవ్వచ్చు లేదా పాలిటెక్నిక్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మే బి, ఇట్ మస్ట్ బి ఏ పార్ట్ ఆఫ్ ద కరికులంలో పార్ట్ అయితేనే మీరు ఫర్దర్గా రికగ్నైజ్డ్ బై లా కోర్సెస్ మీరు నేర్చుకోగలరు. ఈ కోర్సెస్ అన్నీ నేర్చుకోవాలంటే ఫస్ట్ ప్రైమరీ రిక్వైర్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎ కరికులం ఈజ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. సో బై దిస్ ద కంక్లూజన్ ఈజ్ ఆల్ ద ఇంటర్మీడియట్ కాలేజెస్ నీడ్ నాట్ లెవీ జిఎస్టీ. ఇది కూడా ఎగ్జామ్షనే. ఇంటర్మీడియట్ కాలేజెస్ వాళ్ళ స్టూడెంట్స్ దగ్గర నుండి కలెక్ట్ చేసే ఫీజు అంతా కూడా ఇక్కడ ఎగ్జామ్షన్లోనే కవర్ అవుతుంది. ఆల్ ద ఇంటర్మీడియట్ కాలేజెస్ వర్ ఆల్సో కవర్డ్ ఇన్ ఎగ్జామ్షన్ వేర్ జిఎస్టీ నీడ్ నాట్ బీ ఛార్జ్డ్. సో వాళ్ళు కూడా స్టూడెంట్స్ దగ్గర నుండి జిఎస్టీనే ఛార్జ్ చేయక్కర్లేదు. వాళ్ళు కూడా ఇలా ఎన్ని రకాలుగా తీసుకున్నా సరే మీ దగ్గర నుండి, ఇదిగోండి సార్ ఈ లిస్ట్లో చెప్పిన ఏ ఫీజు కలెక్ట్ చేసినా సరే అవి పార్ట్ ఆఫ్ ద కరికులం రికగ్నైజ్డ్ బై లా. ఆ ఇంటర్మీడియట్ కాలేజ్ అనేది రికగ్నైజ్డ్ అయి ఉండాలి. ఇప్పుడు శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ ఇవన్నీ ప్రైవేటే బట్ రికగ్నైజ్డ్. సో వీటికి స్టేట్ గవర్నమెంట్ అనేది రికగ్నిషన్ ఇచ్చింది. వాళ్ళ ద్వారానే మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా. మీరు ఎగ్జామ్ రాసే హాల్ టికెట్లో అబ్జర్వ్ చేసిన కాలేజ్ నేమ్ కంపల్సరీ ఉంటుంది. అంటే ఆ రికగ్నైజ్డ్ కాలేజ్ ద్వారా మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది తీసుకుంటున్నారు. కాబట్టి ఆల్ దీస్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్స్ వర్ కవర్డ్ అండర్ ఎగ్జామ్షన్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్. సార్ అక్కడికి స్కూల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ట్ అని నేర్చుకున్నాము, కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా ఎగ్జామ్ట్ అని చెప్పి నేర్చుకున్నాం. సో కాలేజ్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఎంబీబీఎస్ ట్రైనింగ్ తీసుకున్నా, ఇంజనీరింగ్ ట్రైనింగ్ తీసుకున్నా ఇన్ ఎనీ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ అయినా సరే, ఈవెన్ చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సులో ఐసిఏఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాకి మీకు సిపిటి రిజిస్ట్రేషను, ఐపీసీసీ రిజిస్ట్రేషను, ఫైనల్ రిజిస్ట్రేషను, ఎగ్జామ్ ఫీజు, మీరు ఈ ఇన్స్టిట్యూట్కి కట్టే ఫీజు అన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద కరికులమే. ఓరియంటేషన్కి కానీ, జనరల్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవన్నీ సిఏ కోర్సులో పార్ట్గా వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన యాక్టివిటీస్ అనమాట. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద కరికులం. మీరు ఇన్స్టిట్యూట్స్కి పే చేసే ఫీజు అంతా కూడా ఎగ్జామ్టే బికాస్ ఆల్ దీస్ ఫర్ పార్ట్ ఆఫ్ ద కరికులం. రిజిస్ట్రేషన్ కానీ, ఎగ్జామ్ ఫీ కానీ అన్ని యాక్టివిటీస్ని ఇక్కడ మనకి ఎగ్జామ్షన్లోనే కవర్ చేశారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ప్రైవేట్ కోచింగ్ ఈజ్ ఆల్వేస్ ట్యాక్సబుల్. ఇప్పుడు సిఏ కానీ, ఎంబీబీఎస్ కానీ విడిగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఏదైనా సబ్జెక్ట్ మీరు ట్రైనింగ్ తీసుకుంటే ప్రైవేట్ కోచింగ్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ బై లా. అది పార్ట్ ఆఫ్ ద కరికులం కాదు. మీరు స్పెషలైజేషన్ కోసం ప్రైవేట్ కోచింగ్ అనేది తీసుకుంటున్నారు. సో ప్రైవేట్ కోచింగ్ ఈజ్ ఆల్వేస్ లైబుల్ టు జిఎస్టీ. ఓన్లీ the amount which was paid to the recognized institute as part of the కరికులంలో పార్ట్గా మీరు ఏదైనా పే చేస్తేనే అది ఎగ్జామ్షన్లో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను సార్, ప్రైవేట్ కోచింగ్ ఈజ్ ఆల్వేస్ ట్యాక్సబుల్ ఈజ్ ద కంక్లూషన్. సో అక్కడికి స్కూల్ మొదలు కాలేజ్ అండ్ తర్వాత కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్కి ఛార్జ్ చేసే ఫీజు గురించి కూడా డిస్కస్ చేసాం. సార్ మధ్యలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటూ ఉంటాయి, ఎంసెట్ కానీ, త్రిబుల్ ఈ కానీ. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది పలానా ఒక కాలేజీలో సీట్ రావడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి అవి కరికులంలో పార్ట్ కాదు. అందుకని కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీజు కానీ, ట్రైనింగ్ ఫీ కానీ ఇవన్నీ లైబుల్ టు జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ. ఇక్కడ ఓన్లీ రికగ్నైజ్డ్ కోర్సెస్ మాత్రమే ఎగ్జామ్షన్లో స్పెసిఫై చేసుకుంటూ వెళ్ళారు. సో లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్. ఇవి కాక ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఇంకొంచెం ఒక స్పెసిఫిక్ ఇండస్ట్రీ ట్రైనింగ్కి సంబంధించి మాడ్యులర్ ఎంప్లాయబుల్ స్కిల్ కోర్సెస్ అని, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్. ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీలో బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు విజయవాడలోనే పాలిక్లినిక్, పినంలేని పాలిక్లినిక్ రోడ్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్ ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్ కానీ అక్కడికి వెళ్ళి స్పెసిఫిక్గా ఒక ఇండస్ట్రీ మీద స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అనేది ఇక్కడ మనం తీసుకుంటూ ఉంటాం. సో ఇండస్ట్రీ వైజ్ ఇక్కడ స్పెషలైజ్డ్ ట్రైనింగ్కి ఏమని చెప్పి స్పెసిఫై చేశారంటే ఆల్ ద అప్రూవ్డ్ వొకేషనల్ కోర్సెస్ వర్ ఎగ్జమ్ట్ ఫ్రమ్ జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోచింగ్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్, మాడ్యులర్ ఎంప్లాయబుల్ స్కిల్ కోర్సెస్ అంటే ఇది కూడా ఒక
రికగ్నిషన్ స్టేట్ గవర్నమెంట్ నుండి తీసుకుని ఒక స్కిల్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. పలానా ఒక డిటర్జెంట్ ఇండస్ట్రీ గురించి కానీ, లేకపోతే ఏంటంటే సిమెంట్ ఇండస్ట్రీ గురించి కానీ, లెదర్ ఇండస్ట్రీ గురించి కానీ, దాని గురించి స్పెషలైజ్డ్ కోర్సెస్ అనేది మనకి ఇక్కడ సపరేట్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాడు. ఆ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి అంటే ముందు ట్రైనింగ్ తీసుకోవాలి కదా. ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి మాడ్యులర్ ఎంప్లాయబుల్ స్కిల్ కోర్సెస్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. ఈ ట్రైనింగ్ సర్వీసెస్ కూడా ఎగ్జామ్ట్ అని చెప్పి అప్రూవ్డ్ వొకేషనల్ కోర్సెస్ కింద స్పెసిఫై చేశారు. అఫ్ కోర్స్ ఇది అందరికీ యూస్ఫుల్ అయ్యేది కాదనుకోండి. ఈ 2 పాయింట్స్ మాత్రం అందరికీ యూస్ఫుల్. ఆల్ దీస్ సర్వీసెస్ వర్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. ఐ థింక్ ఈ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. సో లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్. సార్, డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంబీఏ కోర్సెస్ అది కూడా ఇక్కడ మనకి ఎగ్జామ్షన్లో ప్రొవైడ్ చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పి సపరేట్గా ఎంట్రీ నెంబర్ 67 IIM. సో ఎంబీఏ కోర్సెస్కి సంబంధించి ఇక్కడ 2 ఇయర్ కోర్స్ అయినా, 5 ఇయర్ కోర్స్ అయినా, ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అయినా, ఈ 3 ఎగ్జామ్షన్ కిందే చెప్పారు. ఈడిపి ప్రోగ్రామ్ అని చెప్పి కూడా IIM వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది షార్ట్ టర్మ్ కోర్సెస్ అనమాట. ఇది ఒక్కటి ట్యాక్సిబుల్ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఇది అందరికీ యూజ్ అయ్యేది కాదు కాబట్టి అసలంటూ టచ్ చేసి ఈ కాన్సెప్ట్ చెప్తున్నాను సార్. IIM వాళ్ళు ప్రొవైడ్ చేసే ఏ సర్వీసెస్ ఎగ్జామ్ట్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత ఫారెన్ లాకి సంబంధించి ఏ కోర్సెస్ ఇండియాలో కండక్ట్ చేసినా అవన్నీ ట్యాక్సిబులే. బికాస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియన్ లా అయితేనే ఎగ్జామ్ట్ అని చెప్పి స్పెసిఫై చేసాం. ఫారెన్ రికగ్నైజ్డ్ కోర్సెస్ ఏవైనా ఇండియాలో ప్రొవైడ్ చేస్తే అవన్నీ ట్యాక్సబుల్ అనే ఇక్కడ మనకి స్పెసిఫై చేస్తున్నారు. సో ఐ థింక్ బై దిస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేసే అవుట్పుట్ సర్వీసెస్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసాం. సార్, ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఈ ఇన్కమ్స్ మాత్రమే కాకుండా ఎక్స్కర్షన్కి తీసుకెళ్తూ ఉంటారు, దానికి సెపరేట్ ఫీజు తీసుకుంటూ ఉంటారు. సార్, నేను చెప్పేది ఏంటంటే ఈ లిస్ట్ మీరు ఇంకా ఎంతైనా ఎన్హాన్స్ చేసుకోండి, ఇంకా వేరే ఏ ఫీ కలెక్ట్ చేసినా సరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ ప్రైమరీ యాక్టివిటీ అనేది ఎడ్యుకేషన్ కాబట్టి, ఆల్ ద సర్వీసెస్ మీరు ఎటువంటి ఫీజు తీసుకున్నా సరే ఇక్కడ ఎగ్జామ్షన్లోనే స్పెసిఫై చేశారు. ఎందుకంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డెఫినేషన్ మీట్ అవ్వాలి అనేది ఇక్కడ క్రైటీరియా. ఓకే, నెక్స్ట్ ఈవెన్ బుక్స్ సేల్ చేసిన అన్నీ కూడా అందులోనే కవర్ అవుతాయి సార్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డెఫినేషన్ మీట్ అయితే ఆల్ ద సర్వీసెస్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వర్ ఎగ్జామ్ట్ అని చెప్పి ఎంట్రీ నెంబర్ 66A హ్యాస్ బీన్ స్పెసిఫైడ్. సో ఎడ్యుకేషన్ స్పెసిఫిక్గా నేర్చుకుంటున్నాము. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నామంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ స్టూడెంట్స్ దగ్గర నుండి తీసుకునే ఫీజు ఏవేవి ట్యాక్సిబుల్, ఏవేవి ఎగ్జామ్ట్ అనేది నేర్చుకున్నాం. బట్ ఇప్పుడు చెప్పేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తే, అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సర్వీసెస్ రిసీవ్ చేసుకుంటే అన్న పాయింట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ద సర్వీసెస్ విచ్ వర్ రిసీవ్డ్ బై ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనే పాయింట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కనుక స్టూడెంట్స్ దగ్గర నుండి బస్ ఫీజు తీసుకుంటే ఏమని చెప్పి అనుకున్నాం సార్, మనం ఎగ్జామ్ట్ అని చెప్పి అనుకున్నాం. కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి బస్ లేదు, ఎవరో XYZ ట్రావెల్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేసింది. ఆ ట్రావెల్స్ వాళ్ళే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి స్టూడెంట్స్ని పికప్ చేసుకుని స్కూల్స్కి తీసుకొస్తారు. ఈ కేసులో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్, కొంచెం మిస్ అయింది సార్, ఇక్కడ రాసుకోండి. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్, ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టూడెంట్స్ని కానీ, అక్కడ టీచింగ్ చెప్పే ఫ్యాకల్టీస్ని కానీ, అక్కడ ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ కానీ, వీళ్ళని ట్రాన్స్పోర్టేషన్ చేసే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే, ఫర్ సపోజ్ XYZ ట్రావెల్స్ వాళ్ళు ABC అనే ఒక స్కూల్కి స్టూడెంట్స్ని, ఫ్యాకల్టీని, స్టాఫ్ని ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి ఫీజు తీసుకుంది. అంటే ఈ స్కూల్ వాళ్ళు ఈ ట్రావెల్స్ వాళ్ళకి పర్ మంత్ 1 lakh ఇస్తున్నారు. ఈ 1 lakh తీసుకుని స్టూడెంట్స్ అందరినీ కూడా పిక్ చేసుకుని స్కూల్స్లో డ్రాప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ట్రావెల్స్ వాళ్ళు స్కూల్ నుండి ఛార్జ్ చేసిన ఈ 1 lakh అనేది ఎగ్జామ్ట్ అని చెప్పి స్పెసిఫై చేస్తున్నారు. సార్, మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామంటే వాట్ ఆర్ ద ఇన్పుట్ సర్వీసెస్ దట్ వర్ ఎగ్జామ్ట్ అన్న పాయింట్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఇందాక దాకా ఏం మాట్లాడామంటే హాస్పిటల్స్కి వచ్చే ఇన్కమ్స్ ఏవేవి ట్యాక్సిబుల్ అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు హాస్పిటల్స్ ఖర్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చే ఇన్కమ్స్ ఏమేంటి అనేది డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామంటే
ఎక్స్పెన్సెస్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. వాట్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ దట్ వర్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇందాకేమో సర్వీసెస్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి మాట్లాడాం. బట్ నౌ ద డిస్కషన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు సర్వీసెస్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. అంటే ఇవన్నీ మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి ప్రొవైడ్ చేసే సర్వీసెస్. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన, క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన, నేను ఫుడ్ కుక్ చేసి ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళి ఇస్తా. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్కి ఫ్రీగా ఇస్తారా, ఛార్జెస్ కలెక్ట్ చేసి పే చేస్తారా, అది మనకు అనవసరం. ఇక్కడ క్యాటరింగ్ సర్వీసెస్ కనుక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి ప్రొవైడ్ చేసిన, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సెక్యూరిటీ, క్లీనింగ్ అండ్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన, ఆల్ దీస్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఈజ్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ. కాకపోతే ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏ అని మాత్రమే స్పెసిఫై చేసాం. ఇదిగోండి సార్, ఏ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ స్కూల్స్ మాత్రమే స్పెసిఫై చేశారు. అంటే ఇది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సార్. క్యాటరింగ్ సర్వీసెస్ స్కూల్కి ప్రొవైడ్ చేస్తే, స్కూల్ దగ్గర క్యాటరింగ్ సర్వీసెస్ ఇచ్చినందుకు 1 lakh తీసుకున్నా 2 lakhs తీసుకున్నా ఎంటైర్ అమౌంట్ ఈజ్ ఎగ్జెంప్ట్. స్కూల్స్ నుండి కాకుండా కాలేజెస్కి క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే, ఇంటర్మీడియట్ కాలేజెస్కి క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఇట్ ఈజ్ ట్యాక్సబుల్. డిగ్రీ కాలేజెస్కి క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఇట్ ఈజ్ ట్యాక్సబుల్. సో క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు, ఇదిగోండి సార్, ఈ ఇన్పుట్ సర్వీసెస్లో వాట్ ఐ హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ ఏకి ప్రొవైడ్ చేస్తేనే ఎగ్జెంప్ట్ అని చెప్పి ఇక్కడ మనం స్పెసిఫై చేస్తున్నాం. ఏ అనే పర్సన్కి ప్రొవైడ్ చేస్తేనే ఎగ్జామ్. ఏ అంటే ఎవరు, ఇదిగోండి సార్, స్కూల్స్కి ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, స్కూల్స్కి ప్రొవైడ్ చేసే క్యాటరింగ్ సర్వీసెస్, స్కూల్స్కి ప్రొవైడ్ చేసే సెక్యూరిటీ, క్లీనింగ్ అండ్ హౌస్ కీపింగ్ సర్వీసెస్, ఇవి మాత్రమే ఇక్కడ మనకి ఎగ్జామ్షన్లో ప్రొవైడ్ చేశారు. సో సెక్యూరిటీ, క్లీనింగ్ అండ్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ కాలేజెస్కి ప్రొవైడ్ చేసిన, క్యాటరింగ్ సర్వీసెస్ కాలేజెస్కి ప్రొవైడ్ చేసిన, ఇవన్నీ ఏమంటారు సార్, దే వర్ ట్యాక్సబుల్. అవన్నీ ట్యాక్సబులే. సో ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటంటే, సో స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి, స్టాఫ్కి క్యాటరింగ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ చెప్పిన మిడ్ డే మీల్ స్కీమ్ ప్రకారంగా ఎవరైనా గవర్నమెంట్ స్కూల్స్కి క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన, సెక్యూరిటీ, క్లీనింగ్ అండ్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన, ద కంక్లూజన్ ఈజ్ స్కూల్స్కి ప్రొవైడ్ చేసే ఈ 3 సర్వీసెస్ మాత్రమే ఎగ్జెంప్ట్. ఈ 3 సర్వీసెస్ స్కూల్స్కి కాకుండా కాలేజెస్కి కానీ, అప్రూవ్డ్ వొకేషనల్ కోర్సెస్కి కానీ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఇట్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ ఈజ్ ద కంక్లూజన్. సో ఈ 3 సర్వీసెస్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. నెంబర్ 4, కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఫర్ సపోజ్ సింపుల్గా ఐసిఐ ఎగ్జామ్ ఫీజు గురించి డీల్ చేద్దాం సార్. ఇప్పుడు సిఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అంటే, సో ఇప్పుడు విజయవాడ ఎగ్జాంపుల్ తీసుకుంటే కేబిఎన్ కాలేజ్లో కానీ, మాంటెసరీ స్కూల్ కానీ, వీళ్ళందరినీ మాట్లాడి ఏం చేస్తారంటే, ఇలా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్పి ఐసిఐ వాళ్ళు స్టూడెంట్స్ నుండి ఎగ్జామ్ ఫీజు తీసుకుంటారు. ఆ ఎగ్జామ్ ఫీ ఏమని చెప్పి అనుకున్నాము, ఎగ్జామ్టే. బట్ ఈ వచ్చిన ఎగ్జామ్ ఫీజు కేబిఎన్ కాలేజ్కి, శాతవాహన కాలేజెస్కి, ఈ కాలేజెస్కి ఏం చేస్తున్నారంటే ఇచ్చి ఆ స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయమని చెప్పి స్పెసిఫై చేస్తున్నారు. సో ఇంకో ఎగ్జాంపుల్, పోనీ ఇంకా మీకు బాగా ఈజీగా అర్థం కావాలంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ వేరే స్కూల్స్ అండ్ కాలేజెస్లో జరుగుతూ ఉంటాయి. మరి వాళ్ళు అవి కండక్ట్ చేయాలంటే ఫీజు పే చేయాలి కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు కేబిఎన్ కాలేజ్కి ఒక 1 lakh ఫండ్ ఇచ్చి ఒక 15 days ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్కి కండక్ట్ చేయండి అని చెప్పి స్పెసిఫై చేశారు. సో ఇప్పుడు కేబిఎన్ కాలేజ్కి ఒక 1 lakh అమౌంట్ వచ్చేసింది కదా. ఎవరి దగ్గర నుండి వచ్చింది, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుండి కానీ, మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కానీ. ఇప్పుడు ఏమైంది అంటే, ఒక స్కూల్ ఉంది సార్, ఆ స్కూల్లో ఎగ్జామ్స్ పెట్టండి అని చెప్పి ఎవరైనా ఈ స్కూల్కి అమౌంట్ ఇస్తే, వేరే స్కూల్ ఎగ్జామ్స్ ఈ స్కూల్లో జరుగుతున్నాయి, వేరే స్కూల్ ఎగ్జామినేషన్ పలానా కాలేజ్లో జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఎగ్జామ్ సెంటర్స్ సార్. ఈ ఎగ్జామ్ సెంటర్స్కి కూడా కన్సిడరేషన్ పే చేయాలి కదా. స్టూడెంట్స్ డైరెక్ట్గా ఇవ్వకపోవచ్చు ఈ కన్సిడరేషన్. సో ఇక్కడ స్టూడెంట్స్కి డైరెక్ట్గా ఇవ్వకపోవచ్చు, కానీ స్టూడెంట్స్ ఏమో వాళ్ళ స్కూల్స్కి, కాలేజెస్కి ఇస్తాయి. ఆ కాలేజ్ వాళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ఎగ్జామ్ సెంటర్స్కి పేమెంట్ ఇస్తూ ఉంటాయి. ఈవెన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కూడా, ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఈ మధ్య బాగా పెరిగాయి.
సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్లైన్లో ఆన్సర్ చేయాలి కాబట్టి కాలేజ్లో అన్ని సిస్టమ్స్ ఉండకపోవచ్చు, ప్రైవేట్ ఎగ్జామ్ సెంటర్స్ చాలా ఉన్నాయి, వాళ్ళకి పేమెంట్ ఇచ్చి అక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయించుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఫైనల్గా ఏంటంటే కంక్లూజన్, ఫర్ సపోజ్ కేబిఎన్ కాలేజ్ ఉంది. ఈ కేబిఎన్ కాలేజ్ వల్ల ఏంటంటే ఒక స్కూల్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయమన్నారు, 10th క్లాస్ ఎగ్జామినేషన్. సో ఈ కేబిఎన్ కాలేజ్ వాళ్ళు వచ్చేటప్పటికి 1 lakh కన్సిడరేషన్ తీసుకుని వాళ్ళ కాలేజ్లో ఈ స్కూల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేశారు. మరి కేబిఎన్ కాలేజ్కి వచ్చిన ఈ 1 lakh అనేది ట్యాక్సిబుల్ ఎగ్జామ్ట్ అంటే ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టీ అని చెప్పి అంటున్నారు. సో కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టీ ఈజ్ ద కంక్లూజన్ దట్ వాజ్ అరైజ్డ్ హియర్. సో లెట్ us కంటిన్యూ. పాయింట్ నెంబర్ 5 వచ్చేటప్పటికి ఆన్లైన్ ఎడ్యుకేషనల్ జర్నల్స్. సార్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ అయినా బి అయినా సి అయినా వీళ్ళ ముగ్గురికి కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సర్వీసెస్ వర్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టీ అని చెప్పి స్పెసిఫై చేశారు. సో వీళ్ళ ముగ్గురికి కూడా ఎగ్జామ్టే. ఇందాకేమనుకున్నాము, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ, క్యాటరింగ్ సర్వీసెస్ కానీ, సెక్యూరిటీ, క్లీనింగ్ అండ్ హౌస్ కీపింగ్ కానీ ఇవి ఎవరికి ఎగ్జామ్ట్ అని చెప్పి అనుకున్నాం సార్? ఓన్లీ ఫర్ స్కూల్స్కి మాత్రమే ఇక్కడ ఎగ్జామ్ట్ అని చెప్పి స్పెసిఫై చేసాం. వేరాస్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ 4th పాయింట్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అందరికీ ఎగ్జామ్టే, ఏ అయినా బి అయినా సి అయినా ఎవరికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి వీళ్ళు ఫీజు తీసుకున్నా సరే ఎంటైర్ అమౌంట్ ఈజ్ ఎగ్జామ్ట్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో లెట్ us కంటిన్యూ. సో నెక్స్ట్ పాయింట్ కంటిన్యూ చేస్తే ఆన్లైన్ ఎడ్యుకేషన్ జర్నల్స్ అంటే ఆన్లైన్ కోచింగ్ అనమాట, ఆన్లైన్ ట్రైనింగ్ సర్వీసెస్. ఆన్లైన్ ట్రైనింగ్ సర్వీసెస్ స్కూల్స్కి ప్రొవైడ్ చేస్తే ట్యాక్సిబుల్, ఒక కాలేజెస్కి ప్రొవైడ్ చేస్తేనే ఎగ్జామ్ట్ అని చెప్పి ఆన్లైన్ ఎడ్యుకేషన్ జర్నల్స్ బీకి సప్లై చేస్తేనే ఎగ్జామ్ట్ అని చెప్పి స్పెసిఫై చేశారు. అండ్ నెక్స్ట్ మిగతా ఏ సర్వీసెస్ అయినా సార్ ఈ 5 సర్వీసెస్ మాత్రమే ఎగ్జామ్. ఈ 5లో కూడా స్పెసిఫిక్గా ఏకి ఎగ్జామ్టా, బీకి ఎగ్జామ్టా, సికి ఎగ్జామ్టా అనేది మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఈ 5 పాయింట్స్ కాకుండా ఎనీ అదర్ సర్వీసెస్, మిగతా ఏ అదర్ సర్వీసెస్ అయినా సరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి ప్రొవైడ్ చేసేవన్నీ ట్యాక్సిబులే అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. ఓన్లీ దీస్ 5 సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వర్ ఓన్లీ ఎగ్జామ్. ఈ 5లో కూడా ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి ఎగ్జామ్ట్ అనేది లెఫ్ట్లో మీకు ఇంకా స్పెసిఫిక్గా చెప్పాను. సార్ చాలామంది ఇది అడుగుతూ ఉంటారు, కాలేజెస్కి క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ట్యాక్సిబులా? ఎస్, స్కూల్స్కి ప్రొవైడ్ చేస్తేనే ఎగ్జామ్. పైన లిస్ట్లో ఆల్రెడీ క్లియర్గా మనం ఇది స్పెసిఫై చేసుకున్నాం. సో ఐ థింక్ ఈ పాయింట్ అనేది అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. సో లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేసామంటే అవుట్పుట్ సర్వీసెస్ అంటే ఇన్కమ్స్ ఏవేమిటి ఎగ్జామ్ట్ అనేది మాట్లాడుకున్నాము. అలాగే ఎక్స్పెన్సెస్, ఎవరైనా సరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సర్వీసెస్ ఇస్తే అవి ఏవేవి ఎగ్జామ్ట్ అనేది కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. సో బోత్ ఇన్వర్డ్ సప్లైస్ రిసీవ్డ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అండ్ అవుట్వర్డ్ సప్లై రిసీవ్డ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏవేవి ఎగ్జామ్ట్ అనేది డిస్కస్ చేసాం. దాని మీనింగ్ ఏంటంటే ఈ లిస్ట్లో చెప్పినే కాకుండా మిగతా ఏ సర్వీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి ప్రొవైడ్ చేసినా సరే అవన్నీ ట్యాక్సిబుల్ అనే దాని మీనింగ్. ఈ లిస్ట్లో ఉన్నంత వరకు మాత్రమే మీరు ఎగ్జామ్షన్ని స్పెసిఫై చేసుకోవాలి. నెక్స్ట్ లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్. ఇంకొంచెం డెప్త్లోకి ఎంటర్ అవుతున్నాం ఇవే పాయింట్స్ని మనం. బోర్డింగ్ స్కూల్స్ అంటే స్కూల్ వాళ్ళు హాస్టల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. హాస్టల్ ఫీ అనేది ఎగ్జామ్టా అంటే సార్ ఇక్కడ హాస్టల్ అనేది ప్రిడామినెంట్ యాక్టివిటీ కాదు కదా, మెయిన్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రిడామినెంట్ యాక్టివిటీ. కాబట్టి దీన్ని కాంపోజిట్ సప్లైగా ట్రీట్ చేస్తూ ఎగ్జామ్ట్ అని చెప్పి అంటున్నారు. సో బోర్డింగ్ స్కూల్స్ స్కూల్ ఎడ్యుకేషన్కి అండ్ హాస్టల్ ఫీజు కలెక్ట్ చేసినా సరే అది కూడా ఎగ్జామ్టే అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి కోర్స్ ఇన్ ఏ కాలేజ్ లీడ్స్ టు డ్యూయల్ క్వాలిఫికేషన్ ఓన్లీ వన్ ఆఫ్ విచ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై లా. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్ కోర్సెస్, ఫారెన్ కోర్సెస్ రెండు ప్రొవైడ్ చేస్తారంట. రెండు ప్రొవైడ్ చేస్తూ 1 lakh per annum రికవర్ చేసుకుంటే మనం ఏమనుకున్నాం, ఇండియన్ లా రికగ్నైజ్డ్ కోర్సెస్ వర్ ఓన్లీ ఎగ్జామ్, ఫారెన్ రికగ్నైజ్డ్ కోర్సెస్ ట్యాక్సిబుల్. రెండింటికి కలిపి 1 lakh ఛార్జ్ చేస్తే దీన్ని వీళ్ళు కాంపోజిట్ సప్లై కాకుండా మిక్స్డ్ సప్లై కింద ట్రీట్ చేస్తూ ఎంటైర్ వాల్యూ మీద 1 lakh మీద ప్రజెంట్ 18% కాబట్టి 18% జిఎస్టీ లెవీ చేసేస్తారు. ఇది పాయింట్ సార్, ఇది రెండు కలిపి ప్రొవైడ్ చేస్తే. నెక్స్ట్ ఇవి కాకుండా ఇన్సిడెంటల్గా హాబీ క్లాసెస్, డ్యాన్స్ కానీ అలాగే ఏంటంటే చెస్ ట్రైనింగ్ కానీ
క్యారమ్ ట్రైనింగ్ కానీ, వేరే స్పోర్ట్స్ యాక్టివిటీస్కి ట్రైనింగ్ ఇస్తామని కానీ, ఇలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వేరే ఏ ఫీజు తీసుకున్నా దాన్ని కాంపోజిట్ సప్లైగా ట్రీట్ చేస్తూ ఇక్కడ ఎగ్జంప్షన్ ఇస్తాము అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఐ థింక్ ఈ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. సో బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఈ పాయింట్ కూడా అందరికీ అవసరమని ఇచ్చాను సార్. సప్లై ఆఫ్ ఫుడ్ ఇన్ ఏ మెస్ ఆర్ ఏ క్యాంటీన్, మెస్లో కానీ క్యాంటీన్లో కానీ ఫుడ్ ఏమన్నా సప్లై చేస్తే మనం ఏమనుకున్నాం సార్, స్కూల్స్కి ప్రొవైడ్ చేస్తేనే ఎగ్జంప్ట్, స్కూల్స్కి తప్ప క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఎనీ పర్సన్ ఈజ్ ట్యాక్సబుల్ ఈజ్ ద కంక్లూషన్. నెక్స్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్ ఫీ. కాలేజెస్ ఈ మధ్య థర్డ్ ఇయర్లో ఉండగానే ఇంజనీరింగ్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఫీ అని చెప్పి కలెక్ట్ చేస్తారు. ఈవెన్ సిఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ ఫీ అని చెప్పి ఒక 2000 ఎంతో ఐసీఏ వాళ్ళు రికవర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా వీళ్ళు స్టూడెంట్స్ కాదు కదా. సో కాబట్టి ఏంటంటే ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించి కాదు, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్కి సంబంధించి క్యాంపస్ ప్లేస్మెంట్ ఫీ. కాబట్టి క్యాంపస్ ప్లేస్మెంట్ ఫీ షల్ బి లైబుల్ టు జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. సో లెట్ అస్ కంటిన్యూ అవర్ డిస్కషన్. ఇప్పుడు మనం ఏ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి అన్న డిస్కషన్ మనం స్టార్ట్ చేసాము. వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఇవాళ మన సెషన్లో ఏమేం కంప్లీట్ చేశామంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ గురించి కంప్లీట్ చేశాము, అలాగే హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ గురించి కూడా కంప్లీట్ చేశాం. సో నెక్స్ట్ నౌ లెట్ us enter for అగ్రికల్చరల్ యాక్టివిటీస్. కొంచెం టిపికల్ ఇది, బికాస్ దేర్ మైట్ బి మెనీ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. వాట్ ఆర్ ద అగ్రికల్చరల్ యాక్టివిటీస్ దట్ వర్ exempt ఫ్రమ్ జిఎస్టీ అనే డిస్కషన్ నౌ లెట్ us begin. అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్. సార్ మనకు అర్థమయ్యే రీతిలో 1 by 1 డిస్కస్ చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ ఇప్పుడు నేను డిస్కస్ చేసేది సేల్ గురించి కాదు, సర్వీసెస్ గురించి. సేల్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవి ఏవి సేల్ చేసినా సరే ఇట్ వాజ్ కంప్లీట్లీ exempt ఫ్రమ్ జిఎస్టీ. ఇవి ఎగ్జెంప్టెడ్ గూడ్స్ కింద క్లాసిఫై చేస్తున్నాము, ఇవి ఎగ్జెంప్టెడ్ గూడ్స్ కింద క్లాసిఫై చేస్తున్నాము. బట్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రిగార్డింగ్ ఎగ్జెంప్టెడ్ సర్వీసెస్. ఎగ్జెంప్టెడ్ సర్వీసెస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో అగ్రికల్చరల్ యాక్టివిటీస్కి సంబంధించి ఎగ్జెంప్టెడ్ సర్వీసెస్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. సార్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ సేల్ అనేది గూడ్స్ కింద మీనింగ్ అనమాట. ఎవరైనా అగ్రికల్చర్ చేయటానికి మనం హెల్ప్ చేస్తున్నాం, దానికి మనం ఛార్జెస్ తీసుకుంటున్నాం. వాట్ ఆర్ ద అగ్రికల్చరల్ యాక్టివిటీస్ దట్ వర్ exempt ఫ్రమ్ జిఎస్టీ అనే డిస్కషన్ నవ్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ఇట్. సార్ అగ్రికల్చర్ చేయాలంటే ఫార్మర్, ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఫార్మర్స్. ఫార్మర్స్కి మనం ప్రొవైడ్ చేసే, ఇప్పుడు నేను ఇక్కడ లిస్ట్ రాస్తాను సార్, ఈ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అన్నీ కూడా మనం ఫార్మర్కి ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్టే అంట. అంటే ఈ సర్వీసెస్ అన్నీ మనం ఫార్మర్కి ఇచ్చినందుకు కాను ఫార్మర్స్ నుండి కన్సిడరేషన్ తీసుకుంటాం. దిస్ కన్సిడరేషన్ ఈజ్ exempt ఫ్రమ్ జిఎస్టీ. సార్ నేను మాట్లాడేది సేల్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ గురించి కాదు. ఫార్మర్స్ సేల్ చేసే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ exempt ఫ్రమ్ జిఎస్టీ. బట్ నౌ వాట్ ఐఎమ్ డిస్కసింగ్ ఈజ్, ఇప్పుడు నేను ఈ లిస్ట్లో చెప్పే యాక్టివిటీస్ ఫార్మర్స్కి మనం ప్రొవైడ్ చేస్తూ ఫార్మర్స్ దగ్గర నుండి కన్సిడరేషన్ తీసుకుంటే ఇట్ ఈజ్ exempt ఫ్రమ్ జిఎస్టీ అని చెప్పి స్పెసిఫై చేస్తున్నారు. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ, రెంటింగ్ ఆఫ్ ల్యాండ్. నా దగ్గర ఒక వేకెంట్ ల్యాండ్ ఉంది, ఆ వేకెంట్ ల్యాండ్ని ఫార్మర్కి లెట్అవుట్కి ఇచ్చా, అంటే తెలుగులో చెప్పండి కౌలుకి ఇచ్చాం. ఇప్పుడు ఆ ఫార్మర్ నుండి మనకు వచ్చే రెంట్ ఏదైతే ఉంటుందో, జనరల్లీ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ ఏ సర్వీస్, బట్ హియర్ దిస్ ఈజ్ అన్ exempted సర్వీస్. మన దగ్గర ఉన్న ల్యాండ్ని ఫార్మర్స్కి ఇస్తే ఆ ల్యాండ్ నుండి వచ్చే రెంట్ అంతా కూడా ఎగ్జామ్టే. సార్ ఇక్కడ అగ్రికల్చర్ అంటే మీనింగ్ ఏంటి, కొంచెం డెప్త్లోకి ఎంటర్ అవుదాం సార్. ద డెఫినేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అంటే
ఇన్కమ్ ట్యాక్స్లో అగ్రికల్చర్ ఇన్కమ్ డెఫినేషన్ వేరు, జిఎస్టీలో అగ్రికల్చర్ అంటే డెఫినేషన్ వేరు. జిఎస్టీలో అగ్రికల్చర్ అంటే కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్సే కాదు, రేరింగ్ ఆఫ్ ఆల్ లైఫ్ ఫార్మ్స్ ఆఫ్ యానిమల్స్ ఎక్సెప్ట్ హార్సెస్. హార్సెస్ అనేది కమర్షియల్ కాబట్టి హార్సెస్ తప్ప మిగతా యానిమల్ మెయింటెనెన్స్ని కూడా ఇక్కడ అగ్రికల్చర్ కిందే స్పెసిఫై చేశారు. దట్ మీన్స్ మీరు ఇప్పుడు నీకు బాగా యూస్ఫుల్ అయ్యే కంక్లూషన్ ఒకటి ఇస్తాను సార్. రెంటింగ్ ఆఫ్ ల్యాండ్ దేనికి, అగ్రికల్చర్ చేసుకోవడానికి కానీ లేదా ఫిషికల్చర్ అంటే చేపల చెరువు లేదా ఆక్వాకల్చర్ అని కూడా అంటారు. ఆక్వాకల్చర్ కోసం లెటౌట్కి ఇచ్చా అంటే ఒక అతను ఏం చేస్తున్నా అంటే నేను చేపల చెరువు పెట్టుకుంటాను అని చెప్పంటే నా దగ్గర ఉన్న 10 acres ఆఫ్ ల్యాండ్ అతనికి ఇచ్చేసాను. ఈ కేసులో ఏమవుతుంది, నాకు వచ్చే ఈ రెంట్ ఉంది చూసారా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ బట్టి ఇది ట్యాక్సిబుల్ ఇన్కమ్, ఇది అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు. కానీ జిఎస్టీలో వచ్చేటప్పటికి ఇది అగ్రికల్చర్ ఇన్కమే, ఇట్ ఈజ్ ఆల్సో ఎగ్జంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇక్కడ. ఇన్కమ్ ట్యాక్స్లో అగ్రికల్చర్ అంటే ప్లాంట్స్కి మాత్రమే రిస్ట్రిక్ట్ అయ్యాం. ఇప్పుడు చేపల చెరువులో ఉన్న ఫిషెస్ని సేల్ చేస్తూ వచ్చే ఇన్కమ్ని ఇన్కమ్ ట్యాక్స్లో అగ్రికల్చర్ ఇన్కమ్ అని చెప్పి అనకూడదు. అక్కడ అగ్రికల్చర్ అంటే ఓన్లీ ప్లాంటేషన్ ఆఫ్ క్రాప్స్ గురించి మాత్రమే అక్కడ డిస్కషన్. వేరాస్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే రెంటింగ్ ఆఫ్ ల్యాండ్ వచ్చేటప్పటికి అగ్రికల్చర్ ఇంక్లూడ్స్ రేరింగ్ ఆఫ్ యానిమల్స్ ఆల్సో. పౌల్ట్రీ ఫార్మింగ్కి ఇచ్చిన, ఎవరో కోళ్ళ ఫారం పెట్టుకుంటా అని చెప్పి అంటున్నారు, దానికోసం నేను ల్యాండ్ రెంట్కి ఇచ్చాను. లేదా డైరీ ఫార్మింగ్, ఎవరో పాల కేంద్రం పెట్టుకుంటా అని చెప్పంటే నా దగ్గర ఉన్న ల్యాండ్ని లేదా బిల్డింగ్ని వాళ్ళకి లెటౌట్కి ఇచ్చాను. సార్ ఇక్కడ రెంటింగ్ ఆఫ్ బిల్డింగ్ గురించి కాదు సార్, ల్యాండ్ గురించి మాత్రమే. రెంటింగ్ ఆఫ్ ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్కి కానీ ఇలా ఫిషికల్చర్, పౌల్ట్రీ ఫార్మింగ్, డైరీ ఫార్మింగ్, షీప్ ఫార్మింగ్. ఎందుకంటే ఇక్కడ యానిమల్ మెయింటెనెన్స్ని కూడా జిఎస్టీలో అగ్రికల్చర్ ఇన్కమ్ డెఫినేషన్లోనే స్పెసిఫై చేశారు. యానిమల్ మెయింటెనెన్స్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ద టర్మ్ అగ్రికల్చర్ అండ్ హెన్స్ అగ్రికల్చర్, ఫిషికల్చర్, పౌల్ట్రీ ఫార్మింగ్, డైరీ ఫార్మింగ్, షీప్ ఫార్మింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ మన ఎగ్జంప్షన్లోనే కవర్ చేస్తున్నాము. ఐ థింక్ ఈ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. సింపుల్ పాయింట్ సార్. ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్లో ల్యాండ్ లెటౌట్ చేస్తున్నాం కాబట్టి అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో చూపించుకుంటూ ఉంటాం. లేదు ఇదే బిజినెస్ యాక్టివిటీ అయితే బిజినెస్ ఇన్కమ్ కింద చూపిస్తూ ఉంటాం. ఈ వచ్చే రెంట్, ఈ రెంట్ మీద జిఎస్టీ కట్టాలా అంటే అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇదిగోండి సార్, రెంటింగ్ వేకెంట్ ల్యాండ్, రెంటింగ్ వేకెంట్ ల్యాండ్ లేదా ఆగ్రో మెషినరీ లెటౌట్కి ఇచ్చినా సరే, సో అగ్రికల్చర్కి యూజ్ చేసే ఇంప్లిమెంట్స్ ఉంటూ ఉంటాయి కదా, నాగలు కానీ ఇటువంటి ఇంప్లిమెంట్స్ ఉంటూ ఉంటాయి. అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్, దట్ మీన్స్ ఆగ్రో మెషినరీ, ఇఫ్ ఇట్ వాజ్ లెటౌట్ టు ఫార్మర్స్ ఇట్ వాజ్ ఆల్సో ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. రెంటింగ్ ఆర్ లీజింగ్ ఆఫ్ ఆగ్రో మెషినరీ కూడా చెప్పారు. వేకెంట్ ల్యాండే కాదు, ఆగ్రో మెషినరీ లెటౌట్కి ఇచ్చినా సరే, ఆగ్రో మెషినరీ వేకెంట్ ల్యాండ్ కానీ ఆగ్రో మెషినరీ కానీ ఫార్మర్స్కి లెటౌట్కి ఇస్తే ఇవన్నీ వాళ్ళు అగ్రికల్చర్కి యూజ్ చేస్తారు కాబట్టి ఎంకరేజ్ చేయడానికి ఫార్మర్స్ నుండి ఛార్జెస్ తీసుకోండి, బట్ ఆ ఛార్జెస్ మీద జిఎస్టీ తీసుకోవద్దు, జిఎస్టీ ఈజ్ ఎగ్జెంప్టెడ్ అని చెప్పి పాయింట్ నెంబర్ ఏలో స్పెసిఫై చేశారు. సో ఐ థింక్ అంటే ఏ అంటే నేను ఇక్కడ ఆర్డర్ని నేను చెప్పే ఆర్డర్ని మారుస్తున్నాను సార్. అంటే మనకు అర్థమయ్యే రీతిలో ఫస్ట్ నేను ఏం చెప్పానంటే పాయింట్ నెంబర్ డి చెప్పాను. అంటే అగ్రికల్చర్ ప్రాసెస్లో ఇదంతా చెప్పుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర ల్యాండ్ రెడీగా ఉంది. ఈ ల్యాండ్ పైన యాక్టివిటీ చేయాలంటే లేబర్ కావాలి కదా. మనం లేబర్ని సప్లై చేస్తున్నాం ఫార్మర్స్కి, సప్లై ఆఫ్ ఫార్మ్ లేబర్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈజ్ సప్లై ఆఫ్ లేబర్. నార్మల్గా నిన్నటి సెషన్లో లేబర్ కాంట్రాక్ట్స్ ట్యాక్స్ బిల్ అని చెప్పి అనుకున్నాం. బట్ హియర్ ఇఫ్ లేబర్ వర్ సప్లై టు ఫార్మర్స్, ఫార్మర్స్కి మనం లేబర్ సప్లయింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫార్మర్ దగ్గర నుండి మనం ఛార్జ్ చేసే అమౌంట్ కూడా ఇట్ ఈస్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ల్యాండ్ రెడీగా ఉంది, లేబర్ రెడీగా ఉన్నారు, ఇంకేం స్టార్ట్ చేయొచ్చు, అగ్రికల్చరల్ యాక్టివిటీస్. సార్ ఫార్మరే కనుక ఈ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటే అది సెల్ఫ్ కాబట్టి అదంతా కూడా అతనికి ఎగ్జెంప్టే. బట్ ఇప్పుడు నేను ఫార్మర్కి అగ్రికల్చర్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాను అంటే ఇదిగోండి సార్, ఈ లిస్ట్లో మీకు అగ్రికల్చర్ యాక్టివిటీస్ లిస్ట్ అంతా ఇచ్చారు.
కల్టివేషన్, హార్వెస్టింగ్, థ్రెషింగ్, ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్ టెస్టింగ్. ఇందులో ప్రతి టర్మ్కి ఇప్పుడు మీనింగ్ చెప్పడం కష్టము. మీరు ఇక్కడ ఉన్న ప్రతి టర్మ్కి మీరు జస్ట్ గూగుల్ సెర్చ్లో ఆ టర్మ్ మీరు స్పెసిఫై చేస్తే ఇమేజ్ మీకు వస్తుంది. సో థ్రెషింగ్ అంటే నథింగ్ బట్ జనరల్గా వచ్చిన అవుట్పుట్ నుండి గ్రెయిన్స్ ఎక్స్ట్రాక్షన్ చేసే ప్రాసెస్ని థ్రెషింగ్ అని చెప్పి అంటారు. మీరు ఈ యాక్టివిటీస్ అన్నీ యూట్యూబ్లో వీడియోస్ అయినా ఉంటాయి, లేదా మీరు విడిగా గూగుల్ సెర్చ్లో ఇవి టైప్ చేసినా మీకు ఆ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. దాన్ని బట్టి వీటికి మీరు మీనింగ్ తీసుకోండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా మనం ఇప్పుడు డిస్కస్ చేయాలంటే ఇది అగ్రికల్చరల్ బీఎస్సీ క్లాస్ అయిపోతుంది. సో కాబట్టి మన ఇక్కడ అగ్రికల్చర్లో ఏ యాక్టివిటీస్ ఎగ్జామ్ట్ అనేది మనకి ఇక్కడ డిస్కషన్. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ డిస్కషన్ చెప్పుకుంటున్నాం. సో మనం ఫార్మర్కి కల్టివేషన్ సర్వీసెస్ ఇచ్చిన, హార్వెస్టింగ్ సర్వీసెస్, థ్రెషింగ్ సర్వీసెస్, ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్ టెస్టింగ్, సాయిల్ టెస్టింగ్ కానీ సీడ్ టెస్టింగ్ కానీ ఫార్మర్స్కి మనం ప్రొవైడ్ చేసే టెస్టింగ్ సర్వీసెస్ కూడా ఇక్కడ ఎగ్జంప్షన్ కిందే స్పెసిఫై చేశాడు. సీడ్ టెస్టింగ్ కానీ సాయిల్ టెస్టింగ్ కానీ ఆల్ దీస్ సర్వీసెస్ వర్ ఆల్సో కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్ నోటిఫికేషన్. ఇది పాయింట్ నెంబర్ ఏ. సో ఐ థింక్ ఈ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. రైట్. సో కాబట్టి ఆల్ ద అగ్రికల్చర్ యాక్టివిటీస్ ప్రొవైడెడ్ టు ఫార్మర్స్కి మనం ప్రొవైడ్ చేసే అగ్రికల్చర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఎగ్జంప్షన్లోనే స్పెసిఫై చేశారు. సో ఇఫ్ యూ కంటిన్యూ అవర్ డిస్కషన్, సో ఇప్పుడు ఈ యాక్టివిటీస్ అంతా చేసిన తర్వాత ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ వస్తుంది. ఈ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్కి డ్రైయింగ్, క్లీనింగ్, ట్రిమ్మింగ్, సన్ డ్రైయింగ్, ఫ్యూమిగేటింగ్, క్యూరింగ్, గ్రేడింగ్, కూలింగ్, ఈవెన్ వేర్ హౌసింగ్, కోల్డ్ స్టోరేజ్ ఛార్జెస్ కూడా ఆల్ ద అగ్రికల్చరల్ ప్రొడ్యూస్కి సంబంధించి ప్రొవైడ్ చేసే ఈ సర్వీసెస్ అన్నీ సార్ కోల్డ్ స్టోరేజ్లో అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ స్టోర్ చేస్తే నో జిఎస్టీ. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కాకుండా ప్రాసెస్డ్ గూడ్స్ స్టోర్ చేస్తే ఇక్కడ మీకు లిస్ట్ ఇచ్చాను చూడండి సార్. ప్రాసెస్డ్ టీ కాఫీ, జాగిరి, పల్సెస్, ప్రాసెస్డ్ డ్రై ఫ్రూట్స్, ప్రాసెస్డ్ క్యాష్యూ నట్స్, ఇవి కనుక మీరు వేర్ హౌస్లో కానీ కోల్డ్ స్టోరేజ్లో కానీ స్టోర్ చేస్తే దే వర్ లయబుల్ టు జిఎస్టీ బికాస్ దే వర్ ప్రాసెస్డ్. ఎందుకంటే ఇవి ఏం కాదు, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కాదు. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అంటే మీనింగ్ ఏంటి అంటే విచ్ షుడ్ నాట్ ఆల్టర్ ద ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్. సరే ఇప్పుడు టమాటా కనుక వేర్ హౌస్లో కానీ కోల్డ్ స్టోరేజ్లో కానీ స్టోర్ చేస్తే నో జిఎస్టీ. బట్ టమాటా నుండి మనం టమాటా సాస్ ఎక్స్ట్రాక్ట్ చేసి టమాటా సాస్ని స్టోర్ చేస్తే ఇట్ ఈస్ లైబుల్ టు జిఎస్టీ బికాస్ టమాటాకి టమాటా సాస్కి ఎసెన్షియల్ క్యారెక్టర్ అనేది చేంజ్ అయిపోతుంది. పొటాటోస్ని స్టోర్ చేస్తే ఇట్స్ అన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, నో జిఎస్టీ. పొటాటో చిప్స్ని స్టోర్ చేస్తే ఇట్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ. మ్యాంగోస్ కనుక కోల్డ్ స్టోరేజ్లో కానీ వేర్ హౌస్లో కానీ స్టోర్ చేస్తే నో జిఎస్టీ. మ్యాంగో పల్ప్ని కానీ లేకపోతే మాజా వంటి కూల్ డ్రింక్స్ని కానీ ఇటువంటి స్టోర్ చేస్తే ఇక్కడ ఎసెన్షియల్ క్యారెక్టర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇట్ ఈజ్ లయబుల్ టు జిఎస్టీ. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వెదర్ ఎసెన్షియల్ క్యారెక్టర్ ఈజ్ బీయింగ్ చేంజ్డ్ ఆర్ నాట్. ఎసెన్షియల్ క్యారెక్టర్ కనుక చేంజ్ అయితే దెన్ ఇట్ ఈజ్ లయబుల్ టు జిఎస్టీ. ఇఫ్ ఎసెన్షియల్ క్యారెక్టర్ డస్ నాట్ చేంజ్ దెన్ ఇట్ ఈజ్ నాట్ లయబుల్ టు జిఎస్టీ. అది సార్ ఇక్కడ ఫైనల్గా చెప్పింది. ఇది అగ్రికల్చరల్ ప్రొడ్యూస్కి సంబంధించి మీరు ఫర్దర్గా ప్రొవైడ్ చేసే సర్వీసెస్. ఇప్పుడు ప్రొడ్యూస్ బయటకు వచ్చింది, దాన్ని లోడింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన, అన్లోడింగ్ సర్వీసెస్, ప్యాకింగ్, స్టోరేజ్ ఆర్ వేర్ హౌసింగ్ చెప్పాను కదా సార్. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్కి మీరు లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్, స్టోరేజ్, వేర్ హౌసింగ్ ఇటువంటి ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినా సరే ఇట్ ఈస్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ. అండ్ ఇవే కాకుండా అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అంటే నథింగ్ బట్ ఫార్మర్ ట్రైనింగ్ సర్వీసెస్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను వెళ్ళి ఫార్మర్స్కి కనుక ఎలా కల్టివేట్ చేయాలి ఏంటి అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి ఒక్కొక్క ఫార్మర్ దగ్గర నుండి 5,000 రూపీస్ ఫీజ్ తీసుకుంటే దిస్ ఫీజ్ ఈజ్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ. ఫార్మర్స్కి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అంటే ఫార్మర్ ట్రైనింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన ఇట్ ఈస్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కమిషన్ ఏజెంట్. ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఇక్కడ కానీ ఇది బాగా యూజ్ అయ్యే పాయింట్. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్కి సంబంధించిన కమిషన్ ఏజెంట్. ఒక ఏజెంట్ ఏం చేశాడంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అమ్మి పెట్టాడు. ఇప్పుడు ఆ ఏజెంట్కి ఏమి ఇవ్వాలి? కమిషన్. ఈ కమిషన్ అనేది సర్వీసే, బట్ దిస్ సర్వీస్ ఈజ్ ఆల్సో ఎగ్జంప్టెడ్. ఒక మార్కెటింగ్ కమిటీ ద్వారా సేల్ చేసి పెట్టినా, ఒక కమిషన్ ఏజెంట్ ద్వారా సేల్ చేసి పెట్టినా,
వాళ్ళకి ఇచ్చే కన్సిడరేషన్ ఏంటి సార్ అంటే కమిషన్. దిస్ కమిషన్ ఈజ్ ఆల్సో ఎగ్జంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సార్ ఇప్పుడు మన అగ్రికల్చరల్ యాక్టివిటీస్లో ఏవేవి ట్యాక్సిబుల్ ఏవేవి ఎగ్జంప్ట్ అనేది మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ అగ్రికల్చర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్లో అగ్రికల్చర్ అంటే ఓన్లీ ప్లాంటేషన్ క్రాప్స్కి సంబంధించింది. బట్ ఇక్కడ అగ్రికల్చర్ అంటే క్రాప్సే కాదు, యానిమల్ మెయింటెనెన్స్ని కూడా ఇక్కడ మనం అగ్రికల్చర్ కిందే ట్రీట్ చేస్తున్నాం. సో పౌల్ట్రీ ఫార్మింగ్ మీద జిఎస్టీ లేదు, డైరీ ఫార్మింగ్ మీద జిఎస్టీ లేదు, చేపల చెరువు ఆక్వాకల్చర్ ఫిషికల్చర్ మీద కూడా జిఎస్టీ లేదు. వాళ్ళకి ల్యాండ్ లెట్అవుట్ చేసిన ఆ రెంట్ మీద కూడా జిఎస్టీ లేదు. బికాస్ ఆల్ దీస్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అంటే ఇక్కడ ప్లాంట్స్ మాత్రమే కాదు, వీటిని కూడా ఇక్కడ అగ్రికల్చర్ కింద ట్రీట్ చేస్తున్నారు. ఎక్సెప్ట్ హార్సెస్ ఎవరో మెయింటైన్ చేస్తూ నేను ల్యాండ్ వాళ్ళకి లెట్అవుట్కి ఇస్తే దీన్ని స్టడ్ ఫార్మ్ అని చెప్పి అంటారు. STUD స్టడ్ ఫార్మ్స్ అని చెప్పి అంటారు. స్టడ్ ఫార్మ్స్ అనేది కంప్లీట్ కమర్షియల్ కాబట్టి హార్సెస్ మెయింటెనెన్స్కి సంబంధించి లెట్అవుట్ సర్వీసెస్ వర్ ట్యాక్సిబుల్ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఓన్లీ హార్సెస్ మాత్రమే ఇక్కడ మనకి ఎగ్జంప్షన్లో ఉంది. ఆల్ అదర్ సర్వీసెస్ వర్ ట్యాక్సిబుల్ ఈజ్ ద కంక్లూషన్. సార్ ఈ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. సో బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎంట్రీ 54. ఎంట్రీ 54 ఇంకొంచెం డెప్త్లోకి ఎంటర్ అయితే ఫిషెస్కి సంబంధించిన యాక్టివిటీస్ ఫిషికల్చర్ కానీ, సిల్క్ వామ్స్ కానీ, ఫ్లవర్స్, హార్టికల్చర్ అంటే గార్డెన్ మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా ఎంట్రీ 54 అంటే దీంట్లో కవర్ అవుతాయి. బికాస్ ఇక్కడ కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్సే కాదు, రేరింగ్ ఆఫ్ ఆల్ లైఫ్ ఫార్మ్స్ ఆఫ్ యానిమల్స్ ఈజ్ ఆల్సో అగ్రికల్చర్ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఇది ఈ పాయింట్ సార్. నెక్స్ట్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అంటే కల్టివేషనే కాదు, ఆల్ యానిమల్స్ కూడా కవర్ అవుతాయి ఎక్సెప్ట్ ఏమనుకున్నాం సార్, హార్సెస్ తప్ప అని చెప్పి మళ్ళీ మీ క్లారిఫికేషన్ కోసం కింద పాయింట్స్ ఇస్తున్నాను సార్. నెక్స్ట్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్కి కనుక ఆల్టర్ అయితే ఎసెన్షియల్ క్యారెక్టర్ పొటాటో చిప్స్ కానీ, టమాటో కెచప్ కానీ, ఇవన్నీ లయబుల్. ఇదిగోండి సార్ లయబుల్ అని చెప్పి అంటున్నాం. ఎందుకంటే ఇవన్నీ రీటైల్ మార్కెట్ కోసం. వేరాస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రైమరీ మార్కెట్కి సూటబుల్ అయ్యేటట్టుగా గ్రేడింగ్ చేస్తేనే ఎగ్జంప్ట్. వేరాస్ ఇక్కడంతా కూడా రీటైల్ మార్కెట్లో సేల్ చేస్తారు ఈ పొటాటో చిప్స్ కానీ, టమాటో కెచప్ కానీ. ఇవన్నీ నాట్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్ అంటే నథింగ్ బట్ ఇది లైబుల్ టు జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఐ థింక్ ఈ పాయింట్ అందరికీ క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్ వేర్ హౌసింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అనుకున్నాం కదా సార్. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ని స్టోర్ చేస్తే నో జిఎస్టీ. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కాకుండా ఎటువంటి ప్రాసెస్డ్ గుడ్స్ స్టోర్ చేసిన ఇట్ ఈస్ లైబుల్ టు జిఎస్టీ. పల్సెస్ వచ్చేటప్పటికి ఏంటంటే డీహస్కింగ్ అండ్ స్ప్లిట్ చేసేస్తే ఇది ప్రాసెస్ అయిపోయినట్టే, ఇవి స్టోర్ చేస్తే లైబుల్. అవి డీహస్కింగ్ అండ్ స్ప్లిట్టింగ్ ప్రాసెస్ జరగక ముందు దాన్ని హోల్ పల్స్ గ్రెయిన్స్ అని చెప్పి అంటాం. ఎటువంటి ప్రాసెస్ చేయకుండా, ఇంకా సింపుల్గా మన భాషలో చెప్పాలంటే పొట్టుతో సహా అంటే పైన లేయర్ ఏవి కూడా డీకోడ్ చేయకుండా వాటితో సహా ఉన్న హోల్ గ్రామ్ని కనుక అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కింద ట్రీట్ చేస్తాం కాబట్టి వాటిని వేర్ హౌస్లో స్టోర్ చేసిన, అగ్రికల్చర్లో స్టోర్ చేసిన ఇవన్నీ ఎగ్జంప్ట్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేస్తున్నారు. సార్ ఇప్పుడు ఫిషికల్చర్, ఇప్పుడు మెయింటెనెన్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ బట్టి సేల్ ఆఫ్ ఫిషెస్ ఈజ్ లైబుల్ టు ఇన్కమ్ ట్యాక్స్, బట్ సేల్ ఆఫ్ ఫిషెస్ ఈజ్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ. జిఎస్టీలో మాత్రం సేల్ ఆఫ్ ఫిషెస్ అనేది ఎగ్జంప్ట్. సో ఈ పాయింట్ అందరికీ క్లియర్ అనే అనుకుంటున్నాను సార్. సో బై దిస్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు రైస్ మిల్స్లోకి ఎంటర్ అవుదాం సార్. ప్యాడీ అనేది అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, కానీ ప్యాడీ నుండి రైస్ కిందకు మార్చినందుకు మీరు మిల్లింగ్ ఛార్జెస్ ఏమన్నా ఛార్జ్ చేస్తే దిస్ మిల్లింగ్ ఛార్జెస్ ఈజ్ లయబుల్ టు జిఎస్టీ. మిల్లింగ్ ఛార్జెస్ ఈజ్ లయబుల్ టు జిఎస్టీ. చాలా చోట్ల ఎలా ఉంటుందంటే చాలామందికి ఈ రకంగా నోటీసులు కూడా వచ్చాయి సార్, ఇది జాగ్రత్తగా వినండి. మిల్లింగ్ ప్యాడీ ఇంటూ రైస్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ప్యాడీ ఇంటూ రైస్, ప్యాడీని కనుక ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ రైస్, ఇన్ సచ్ ఏ కేస్ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ ప్యాడీ అనేది అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, రైస్ అనేది రీటైల్ మార్కెట్కి యూజ్ అయ్యే ప్రొడ్యూస్ కాబట్టి ఇక్కడ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టే. ఇక్కడ అవుట్పుట్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కాదు కాబట్టి ఈ జాబ్ వర్క్ అనేది ట్యాక్సబుల్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు.
ఇప్పుడు రైస్ మిల్స్ ఈ ప్యాడీ నుండి రైస్కి కన్వర్ట్ చేసినందుకు ఛార్జెస్ అయినా తీసుకుంటారు, లేదా స్క్రాప్ ఇక్కడ వదిలేసేయండి వీటిని మేము యూజ్ చేసుకుంటాము అని చెప్పి అంటారు. ఛార్జెస్ తీసుకుంటే ఈ ఛార్జెస్ మీద 5% జిఎస్టీ కట్టాలి. ఇప్పుడు ఒక 50,000 ఛార్జెస్ తీసుకున్నారు ప్యాడీని రైస్ కిందకి మార్చినందుకు, ఈ 50,000 మీద 5% కట్టాలి. అలా కాకుండా వీళ్ళు ఏమన్నారంటే ప్యాడీని రైస్ కిందకి మార్చిన తర్వాత కొంత స్క్రాప్ ఉంటుంది కదా, పొట్టు ఉంటుంది కదా, అది మాకు వదిలేసేయండి, రైస్ మీరు తీసుకెళ్ళిపోండి, మాకు ఛార్జెస్ ఏమీ ఇవ్వక్కర్లేదు అని కొన్ని రైస్ మిల్స్ ఉంటూ ఉంటాయి. ఈ కేసులో ఈ స్క్రాప్ మిగిలింది చూసారా, ఈ స్క్రాప్ ఓపెన్ మార్కెట్ వాల్యూ ఎంత అని చూసుకుని ఈ స్క్రాప్ వాల్యూ మీద జిఎస్టీ అనేది ఇక్కడ పే చేయాలి. మనం రూల్ నెంబర్ 27లో ఏం మాట్లాడుకున్నామంటే మానిటరీ కన్సిడరేషన్ కనుక రాకపోతే ఓపెన్ మార్కెట్ వాల్యూ ఆఫ్ దిస్ సర్వీస్ కన్సిడర్ చేయాలి అని చెప్పి అనుకున్నాము. సో ఈ స్క్రాప్ మార్కెట్ వాల్యూ ఎంతో కన్సిడర్ చేసి ఈ వాల్యూ మీద జిఎస్టీ కంపల్సరీ పే చేయాలి. ఇది ఎవ్వరూ చేయట్లేదు. డబ్బులు వస్తే కడతాము, డబ్బులు రాకుండా స్క్రాప్ వస్తే ఎందుకు కట్టాలి అని రైస్ మిల్స్ అనుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ ద పాయింట్ హియర్. స్క్రాప్ ఈజ్ లయబుల్ టు జిఎస్టీ. ట్విస్ట్ ఏంటంటే ఈ స్క్రాప్ని మీరు మార్కెట్లో సేల్ చేసేటప్పుడు కూడా మళ్ళీ జిఎస్టీ కట్టాలి. సార్ డబల్ ట్యాక్సేషన్ అవుతుంది. డబల్ ట్యాక్సేషన్ అవ్వట్లేదు సార్. ఫర్ సపోజ్ మీకు 50,000 కనుక క్యాష్ వస్తే జిఎస్టీ కడతారా లేదా? కడతాం కదా. అలాగే స్క్రాప్ వచ్చినప్పుడు కూడా జిఎస్టీ కట్టాలి. కాకపోతే ఆ స్క్రాప్ మీద జిఎస్టీ కడతాం ఓకే, కానీ ఈ స్క్రాప్ని మన దగ్గర ఉంచుకోవట్లేదు కదా, ఈ స్క్రాప్ని మార్కెట్లో ఏం చేస్తున్నాం, సేల్ చేస్తున్నాం. ఇదేమో సర్వీస్ ఇన్కమ్, ఇదేమో సేల్ ఆఫ్ గూడ్స్ అవుతుంది. ఇప్పుడు ఇది ఈ సేల్ ఆఫ్ గూడ్స్ మీద మళ్ళీ జిఎస్టీ కట్టాలి. ఇది గూడ్స్ కింద జిఎస్టీ కడుతున్నట్టు, ఇదేమో సర్వీస్ కింద జిఎస్టీ కడుతున్నట్టు. ఐ థింక్ ఈ గూడ్స్ మీద 12% జిఎస్టీ అని అనుకుంటున్నాను. 12 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, అక్కడ వచ్చిన అవుట్పుట్ బట్ ఉంటుంది. దీని మీద కూడా జిఎస్టీ కట్టాల్సిందే. సార్ దీని మీద ఎందుకు కట్టమంటున్నారు? ఇది వర్కింగ్ ఛార్జెస్ కింద డిస్కస్ చేస్తున్నాము. ఈ గూడ్స్ సేల్ చేస్తున్నప్పుడు మళ్ళీ జిఎస్టీ కట్టాలి అని చెప్పి వేరియస్ సర్వీస్ ట్యాక్స్ ఇంతకుముందు ఉన్నప్పుడు కూడా ప్రొనౌన్స్మెంట్స్ ఉన్నాయి. బట్ కొంతమంది ఏమంటారు అంటే ఈ ఓపెన్ మార్కెట్ వాల్యూ స్క్రాప్ వాల్యూ మీద పే చేస్తాం కాబట్టి మళ్ళీ ఈ గూడ్స్ మీద పే చెయ్యక్కర్లేదు అనేది చాలామంది ఇంటర్ప్రిటేషన్. సో ఇవి వచ్చేటప్పటికి మీరు అపీల్కి వెళ్ళి క్లోజ్ చేసుకోవాల్సిన ఎలిమెంట్సే కానీ స్ట్రైట్ అవే మనకి కంక్లూజన్ ఎక్కడా ఇవ్వలేదు. యాక్ట్లో మాత్రం ఈ వాల్యూషన్ చెప్పలేదు. వేరియస్ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ బట్టి, ఎగ్జిస్టింగ్ ఇష్యూ చేసిన నోటీసెస్ బట్టి ఇప్పుడు నేను మీకు ఇచ్చిన క్లారిఫికేషన్ ఇది. దీని మీద ఈ సర్వీస్ ఛార్జ్ మీద మాత్రం కంపల్సరీ కట్టాల్సిందే. ఫర్దర్గా ఈ స్క్రాప్ సేల్ చేసినప్పుడు కూడా జిఎస్టీ కట్టాలా అంటే జిఎస్టీ యాక్ట్ ప్రకారంగా ఆఫీసర్స్ మాత్రం పే చేయమనే చెప్తున్నారు. మేము ఆల్రెడీ ఇక్కడ కట్టేశాం కదా అని మనం సపోర్ట్ చేసుకుంటూ ఇఫ్ వీ రిక్వైర్ వీ కెన్ గో ఫర్ అపీల్. స్ట్రైట్ అవే యాక్ట్లో అయితే కంక్లూజన్ లేదు. బేస్డ్ ఆన్ వేరియస్ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ ఐ హ్యావ్ గివెన్ యూ ద కంక్లూజన్. సో ఐ థింక్ ఈ పాయింట్ అందరికీ క్లారిటీ ఉంది అన్న ఉద్దేశంతో సో లెట్ మీ కంటిన్యూ మై డిస్కషన్. నెక్స్ట్ తర్వాత బ్రాండెడ్ రైస్ దాని గురించి డిస్కస్ చేస్తే ఇంక ఈ బ్యాలెన్స్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. బ్రాండెడ్ రైస్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ. బ్రాండెడ్ రైస్ అంటే మీ ఓన్ బ్రాండ్ పెట్టుకున్నంత మాత్రాన అది బ్రాండెడ్ అవ్వదు. సో ట్రేడ్ మార్క్ కాపీరైట్ యాక్ట్ బట్టి ఆ ట్రేడ్ మార్క్ని మీరు రిజిస్టర్ చేసుకుంటే దెన్ ఇట్ బికమ్స్ బ్రాండెడ్ రైస్. సచ్ సేల్ ఆఫ్ బ్రాండెడ్ రైస్ ఈజ్ ఓన్లీ లైబుల్ టు జిఎస్టీ. బ్రాండెడ్ రైస్ అంటే ఏదో ఒక ఓన్ బ్రాండ్ XYZ బ్రాండ్ అని రాసుకున్నంత మాత్రాన జిఎస్టీ ఆబ్లిగేషన్ రాదు. ఆ XYZ బ్రాండ్ని మీరు ట్రేడ్ మార్క్ అనేది కాపీరైట్ యాక్ట్ బట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇన్ సచ్ ఏ కేస్ ఇట్ బికమ్స్ బ్రాండెడ్ రైస్. ఆ బ్రాండెడ్ రైస్ సేల్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ ఈజ్ ద కంక్లూషన్. సో ఈ పాయింట్ అందరికి క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. ఇవి కాక ఇంకా వేరే అగ్రికల్చరల్ సర్వీసెస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్ ఎగ్జెంప్ట్, లోడింగ్ అయినా అన్లోడింగ్ అయినా ప్యాకింగ్ స్టోరేజ్ వేర్ హౌసింగ్. రైస్ అనేది అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కాదు కదా. ఇందాక మనం ఏమనుకున్నాము, అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి సంబంధించి లోడింగ్ అన్లోడింగ్ ప్యాకింగ్ స్టోరేజ్ వేర్ హౌసింగ్ ఎగ్జెంప్ట్ అని చెప్పి అనుకున్నాం. ప్యాడీ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కానీ రైస్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కాదు కదా. అండ్ హెన్స్
సేల్ ఆఫ్ రైస్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ. రైస్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ, బట్ రైస్కి సంబంధించి లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్, స్టోరేజ్, వేర్ హౌసింగ్ ఈజ్ ఎగ్జంప్ట్ అని చెప్పి స్పెసిఫై చేశారు. నెక్స్ట్, వేర్ హౌసింగ్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఫారెస్ట్ ప్రొడ్యూస్లో మైనర్ ప్రొడ్యూస్, మేజర్ ప్రొడ్యూస్ అని చెప్పి రెండు ఉన్నాయి. ఇప్పుడు శాండిల్వుడ్ ఉందనుకోండి, ఇట్స్ ఎ మేజర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. టొబాకో ఉందనుకోండి, ఇట్ ఈస్ ఎ మేజర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. మేజర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ వేర్ హౌసింగ్ సర్వీసెస్ వర్ ట్యాక్సబుల్. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే ఫర్ సపోజ్ తమలపాకు కానీ, కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కానీ ఫారెస్ట్లో దొరికే మాత్రమే ఉంటాయి. అటువంటి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఈజ్ ఓన్లీ ఎగ్జంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ. మేజర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, టొబాకో, శాండిల్వుడ్స్, ఇవన్నీ కూడా వేర్ హౌసింగ్ సర్వీసెస్ ఫర్ ట్యాక్సబుల్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మాత్రమే ఎగ్జంప్ట్. నెక్స్ట్ సార్, మీ బిజినెస్ కనుక కోల్డ్ స్టోరేజెస్ అండ్ వేర్ హౌజెస్ అయితే గుర్తుపెట్టుకోండి సార్, మీ కోల్డ్ స్టోరేజ్లో, మీ వేర్ హౌస్లో అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఏవి స్టోర్ చేసినా ఎగ్జంప్టే, రైస్ స్టోర్ చేసిన ఎగ్జంప్టే. ఇవి కాక ఇక్కడ ఇంకొంచెం లిస్ట్ ఇచ్చాం చూడండి సార్. ఈ లిస్ట్లో ఉన్నవన్నీ మీ వేర్ హౌస్లో స్టోర్ చేసుకున్నందుకు మీరు రెంట్ ఛార్జ్ చేస్తే దిస్ రెంట్ ఈజ్ ఫుల్లీ ఎగ్జంప్ట్ అని చెప్పి స్పెసిఫై చేశారు. అవేంటి అనేది చూద్దాం రండి. సెరల్స్, పల్సెస్, ఫ్రూట్స్, నట్స్, వెజిటేబుల్స్, స్పైసెస్, కోప్రా అంటే నథింగ్ బట్ కురిడీలు అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే కోకోనట్కి సంబంధించి కోప్రా అంటే ఆ కొబ్బరికాయ నుండి దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం, కురిడీలు అని చెప్పి చెప్తూ ఉంటారు సార్. దాన్ని కోప్రా, లేకపోతే ఎండు కొబ్బరి అని చెప్పి చెప్తూ ఉంటాం కదా సింపుల్గా. ఆ కోప్రా కానీ, షుగర్ కేన్ కానీ, జాగిరీ కానీ, రా వెజిటేబుల్స్, కాటన్, ఫ్లాక్స్, జూట్, ఇండిగో, అన్మ్యానుఫ్యాక్చర్డ్ టొబాకో, బీటర్ లీవ్స్, టెండ్యూ లీవ్స్, కాఫీ అండ్ టీ. చూడండి సార్, కాఫీ అండ్ టీని కూడా ఇక్కడ స్పెసిఫై చేశారు. ఇందాక వచ్చేటప్పటికి ఏమన్నామంటే ప్రాసెస్డ్ టీ అండ్ కాఫీ ఈజ్ లైబుల్ అని చెప్పి అనుకున్నాము. ఇక్కడ వచ్చేటప్పటికి జనరల్ కాఫీ అండ్ టీ వచ్చేటప్పటికి ఇందాక ట్యాక్స్బుల్ అని చెప్పిన ఎంట్రీ నెంబర్ 24B హ్యాస్ స్పెసిఫికల్లీ కవర్డ్ దట్ వేర్ హౌస్లో కానీ, స్టోరేజ్లో కానీ ఈ లిస్ట్లో చెప్పిన ఐటమ్స్ కనుక స్టోర్ చేస్తే అవి అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అయినా, అదర్ ఐటమ్స్ అయినా, ఇవన్నీ కంప్లీట్లీ ఎగ్జంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ అని చెప్పి అన్నారు. ఇవి అందరికీ యూజ్ అయ్యే కావు. ఎవరికైతే కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌస్ ఉంటుందో, మీ కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌస్లో ఈ ప్రొడక్ట్స్ కనుక స్టోర్ చేసుకుంటే అవి ఎగ్జంప్ట్ అని చెప్పి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవడమే. నెక్స్ట్, ఫ్యూమిగేషన్ ప్రాసెస్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. ఈ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్లో లోపల కొంచెం ఇన్సెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఫ్యూమిగేషన్ ప్రాసెస్, కొన్ని గ్యాసెస్ అనేది ఇన్సర్ట్ చేస్తారు వేర్ హౌసెస్లో. ఆ గ్యాసెస్ ఎప్పుడైతే ఆ యాపిల్స్, గ్రేప్స్ వీటిలో ఇన్సర్ట్ చేస్తారో అందులో ఉన్న బ్యాక్టీరియా కంటెంట్ కిల్ అవుతుందన్న ఉద్దేశంతో ఫ్యూమిగేషన్ ప్రాసెస్ అని ఉంటుంది. ఆ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్లోకి గ్యాసెస్ ఇన్సర్ట్ చేయడం. ఇది మీరు జస్ట్ యూట్యూబ్లో ఫ్యూమిగేషన్ ప్రాసెస్ అని కొట్టినా వస్తుంది. దిస్ ఫ్యూమిగేషన్ ప్రాసెస్ ఈజ్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ. దీస్ సర్వీసెస్ ఫర్ ఎగ్జంప్ట్ అని చెప్పి స్పెసిఫై చేశారు. నెక్స్ట్, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్కి సంబంధించి మీరు ఏ జాబ్ వర్క్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినా, ఇప్పుడు రైస్ మిల్స్ ఉన్నాయంటే ప్యాడీ నుండి రైస్ వస్తుంది. రైస్ అనేది అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కాదు కదా. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే గ్రౌండ్ నట్స్ గ్రేడింగ్ చేసి పెడుతున్నాం. మన మిల్లుకి తీసుకొస్తే ఆ గ్రౌండ్ నట్స్ నుండి మనం గ్రేడింగ్ చేస్తాం. హై క్వాలిటీ, లో క్వాలిటీ, మీడియం క్వాలిటీ అని చెప్పి డివైడ్ చేస్తాం. ఇక్కడ గ్రేడింగ్ మాత్రమే జరుగుతుంది. ఇన్పుట్ అగ్రికల్చరల్ ప్రొడ్యూసే, అవుట్పుట్ కూడా అగ్రికల్చరల్ ప్రొడ్యూసే. ఇలా అవుట్పుట్ కూడా అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఇంటూ జాబ్ వర్క్ సర్వీసెస్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తే అవి ఎగ్జంప్ట్ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. ఇంకా లాస్ట్ అగ్రికల్చరల్ సర్వీస్ ఇంకోటి ఏం స్పెసిఫై చేశారు అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆఫ్ లైవ్ స్టాక్. సార్ ఇప్పుడు వచ్చేటప్పటికి హెన్స్ ఎగ్స్ ఇస్తున్నాయి, కానీ ఈ ఎగ్స్ అనేది న్యాచురల్ ఎగ్సా, ఆర్టిఫిషియల్ ఎగ్సా అంటే ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఎగ్సే. న్యాచురల్ ప్రాసెస్ వల్ల వచ్చే ఎగ్స్ కావు ఇవి. ఆ హెన్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే అవి చిక్ అంటే చిన్నగా ఉన్నప్పుడే వాటికి ఒక ఇంజెక్షన్ అనేది ఇస్తారు. దానివల్ల ఏమవుతుందంటే 6 months పెరగాల్సిన ఆ చిక్ జస్ట్ ఒక 2 monthsలోనే పెరిగిపోయి ఆర్టిఫిషియల్గా ఎగ్స్ అనేది అవుట్పుట్ ఇస్తుంది. ఆ ఎగ్స్ అనేది హెల్త్కి మంచిదా కాదా అనేది ఇప్పుడు మన డిస్కషన్ కాదు సార్, అది కాంట్రవర్షియల్ ఇష్యూ, అది మనకు అనవసరం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే
ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రాసెస్ అంటే ఇక్కడ ఇంజెక్షన్స్ ఇస్తున్నారుగా హెన్స్కి, ఆ ఇంజెక్షన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినందుకు తీసుకునే ఛార్జెస్ కూడా ఇక్కడ ఎగ్జంప్ట్ అని మాత్రమే మన డిస్కషన్. ఇవి క్వాలిటీ ఎక్సా కాదా, అవి కన్జ్యూమ్ చేయొచ్చో చేయకూడదా, అది మనకు అసలు ఇర్రెలవెంట్. మనకి ఇక్కడ కావాల్సింది ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సర్వీసెస్ ఫర్ ఆల్సో ఎగ్జంప్ట్ అదర్ దాన్ హార్సెస్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్. సో బై దిస్ వాట్ వీ హ్యావ్ కంక్లూడెడ్ ఈజ్ వాట్ ఆర్ ద అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఫార్మర్స్. ఫార్మర్స్కి ప్రొవైడ్ చేసే ఏ అగ్రికల్చర్ సర్వీసెస్ ఎగ్జంప్ట్ అని చెప్పి ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. అండ్ ఇవాల్టి సెషన్లో ఇంకా మనకు మిగిలిన లాస్ట్ యాక్టివిటీ చారిటబుల్ యాక్టివిటీస్. ఇది సింపుల్గా కంక్లూడ్ చేస్తాం సార్, ఈజీ టాపిక్కే, అందుకే ఎండింగ్లో దీని గురించి డిస్కస్ చేస్తున్నాం, బిగినింగ్ కాకుండా చివరికి నేను చెప్పేది కూడా అందుకే. చారిటబుల్ ట్రస్ట్ జిఎస్టీ కట్టాలా అంటే సార్ ఇక్కడ మీకు లిస్ట్ ఇచ్చాను, చారిటబుల్ యాక్టివిటీస్ లిస్ట్. ఈ లిస్ట్లో ఉన్న ఏ సర్వీసెస్ అయినా సరే చారిటబుల్ ట్రస్ట్ ప్రొవైడ్ చేస్తే, జనరల్గా చారిటబుల్ ట్రస్ట్ ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కానీ, పబ్లిక్ హెల్త్కి సంబంధించి ట్రైనింగ్ కానీ, ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కానీ, ఇలా మీకు ఇక్కడ లిస్ట్ కంప్లీట్గా ఇచ్చాను సార్. ఈ చారిటబుల్ యాక్టివిటీస్ అన్నీ కూడా దేవర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. ఈ చారిటబుల్ యాక్టివిటీస్కి అసలు జనాల దగ్గర నుండి ఫీజే తీసుకోలేదనుకోండి, ఫీజు తీసుకోకపోతే అసలు కన్సిడరేషనే లేదు, కన్సిడరేషన్ లేకపోతే అసలు సప్లైయే కాదు కదా, బిగినింగ్లోనే అనుకున్నాం. బట్ ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి చారిటబుల్ ట్రస్ట్ జనాల దగ్గర నుండి ఫీజు తీసుకున్నా సరే దిస్ ఫీజ్ ఈజ్ ఆల్సో ఎగ్జంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ అని చెప్పి స్పెసిఫై చేస్తున్నారు. కాకపోతే ఈ లిస్ట్లో ఉన్న యాక్టివిటీస్ మాత్రమే ఎగ్జంప్ట్. ఈ లిస్ట్లో ఉన్నాయి కాకుండా ఏ అదర్ చారిటబుల్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేసినా దేవర్ లయబుల్ టు జిఎస్టీ అని చెప్పి ఇక్కడ మనం స్పెసిఫై చేస్తున్నాం. సార్ చారిటబుల్ అండ్ రిలీజియస్ యాక్టివిటీ రిలేటెడ్ సర్వీసెస్కి సంబంధించి ఫస్ట్ కండిషన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ బట్టి 12AA రిజిస్ట్రేషన్ ఉండాలి. చారిటబుల్ ట్రస్ట్ మీద జిఎస్టీ లెవీ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ కండిషన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సెక్షన్ 12AA సెక్షన్ ప్రకారంగా చారిటబుల్ ట్రస్ట్కి రిజిస్ట్రేషన్ ఉండాలి. అంటే నాన్ ప్రాఫిట్ పర్పస్కే వచ్చిన ఫండ్స్ అంతా కూడా చారిటబుల్ యాక్టివిటీస్కే ఖర్చు పెడుతున్నామని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 12AA అని ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ప్రకారం ఫస్ట్ కండిషన్ చారిటబుల్ ట్రస్ట్ షుడ్ గెట్ రిజిస్టర్డ్, అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ వచ్చేటప్పటికి చారిటబుల్ యాక్టివిటీస్ చేయాలి. చారిటబుల్ యాక్టివిటీస్ అంటే ఏంటి, ఈ లిస్ట్ చూసాం సార్. ఈ లిస్ట్లో చెప్పినట్టుగా 12AA రిజిస్ట్రేషన్ నుండి చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తే ఆ చారిటబుల్ ట్రస్ట్కి వచ్చే ఇన్కమ్ అంతా కూడా ఎగ్జంప్ట్, జిఎస్టీ కట్టక్కర్లేదు అని చెప్పి ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఈ లిస్ట్లో చెప్పినవి కాకుండా అడ్వర్టైజింగ్ సర్వీసెస్ అని, పబ్లికేషన్ సర్వీసెస్ అని, అడ్మిషన్ టు ఈవెంట్స్ ఫంక్షన్స్ అని ఇటువంటి సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే అవన్నీ కూడా అట్రాక్ట్స్ జిఎస్టీ అని చెప్పి స్పెసిఫై చేస్తున్నాం. పైన చెప్పిన యాక్టివిటీస్ లిస్ట్ అయితేనే ఎగ్జంప్షన్, ఇవి తప్ప మిగతా ఏ సర్వీసెస్ అయినా సరే అవన్నీ కూడా ట్యాక్సబుల్ అని చెప్పి ఇక్కడ మనం స్పెసిఫై చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ పాయింట్, యోగా అండ్ మెడిటేషన్ క్యాంప్స్ కూడా ఎగ్జంప్టే, బికాస్ ఈ చారిటబుల్ యాక్టివిటీస్ లిస్ట్లోనే యోగా కూడా స్పెసిఫై చేశారు. ఇందాక మన రికగ్నైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో కూడా ఇదే పాయింట్ మనం స్పెసిఫై చేసుకున్నాము, యోగా అండ్ మెడిటేషన్ క్యాంప్స్ కూడా ఎగ్జంప్టే. నెక్స్ట్, చారిటబుల్ ట్రస్ట్ కనుక ఓల్డ్ ఏజ్ హోమ్స్ రన్స్ చేస్తే, సీనియర్ సిటిజన్స్కి ఓల్డ్ ఏజ్ హోమ్ కనుక చారిటబుల్ ట్రస్ట్ పెడితే మంత్లీ వాళ్ళ దగ్గర 25,000కి మించి ఛార్జ్ చేయకూడదు. ఫ్రమ్ ఈచ్ మెంబర్, ప్రతి పర్సన్ దగ్గర నుండి లెస్ దాన్ 25,000 ఛార్జ్ చేస్తేనే ఎగ్జామ్. ఒకవేళ లగ్జరియస్ ఓల్డ్ ఏజ్ హోమ్ అంట మంత్లీ ఒక్కొక్క మెంబర్ నుండి 30,000 ఛార్జ్ చేస్తే దిస్ ఈజ్ ట్యాక్సబుల్. ఇక్కడ ఎగ్జంప్షన్ చెప్పింది ఏంటంటే మంత్లీ మ్యాక్సిమం 25,000 లోపు ఛార్జ్ చేస్తే ఆ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి మాత్రమే ఇక్కడ ఎగ్జంప్షన్ స్పెసిఫై చేశారు. అండ్ నెక్స్ట్, ఈ చారిటబుల్ ట్రస్ట్ కనుక వాళ్ళకున్న ప్రిమిసెస్ని, రూమ్స్ని కనుక లెట్అవుట్కి ఇస్తే రూమ్ రెంట్ 1000 దాటకూడదు. కళ్యాణ మండపం కానీ కమ్యూనిటీ హాల్ కానీ ట్రస్ట్ పేరు మీద ఉంటే, 12AA రిజిస్టర్డ్ ట్రస్ట్ పేరు మీద కనుక కళ్యాణ మండపం కానీ రూమ్స్ కానీ లెట్అవుట్ చేసే సర్వీసెస్ అయితే రూమ్ రెంట్ 1000 దాటకపోతేనే ఎగ్జంప్ట్ పర్ డే. ఇప్పుడు
ఒక చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఆ ఫంక్షన్ హాల్ తాలూకు రెంట్ 10,000కి మించి ఛార్జ్ చేయకూడదు పర్ డే. లేదు చారిటబుల్ ట్రస్ట్ షాప్స్ కనుక లెటౌట్కి ఇస్తే నెలకి 10,000కి మించి షాప్ రెంట్ ఛార్జ్ చేయకూడదు. ఇన్ దిస్ కేస్ ఓన్లీ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ ఈజ్ ఇట్ ఈజ్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ. సో ఫైనల్లీ ద కంక్లూజన్ హియర్ ఈజ్ ఇప్పుడు ఒక చారిటబుల్ ట్రస్ట్ రూమ్స్ లెట్టింగ్ అవుట్ చేస్తే కనుక 1000కి మించి కన్సిడరేషన్ ఛార్జ్ చేస్తే ట్యాక్సబుల్. అలాగే ఫంక్షన్ హాల్స్ లెట్అవుట్ చేస్తే ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ ఆల్వేస్ లైబుల్, 5,000 అయినా 1,000 అయినా. చారిటబుల్ ట్రస్ట్ ఫంక్షన్ హాల్స్ లెట్అవుట్ చేస్తే కనుక రెంట్ 10,000 పర్ డే ఎక్సీడ్ అవ్వకపోతేనే ఎగ్జంప్షన్ ఉంటుంది. అలాగే షాప్స్ కానీ అదర్ స్పేసెస్ కానీ లెట్అవుట్కి ఇస్తే 10,000 దాటకపోతేనే ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇదేమో పర్ మంత్ సార్, ఈ రెండు ఏమో డే చెప్పారు, ఈ షాప్స్ ఏమో పర్ మంత్ 10,000 రెంట్ దాటకపోతేనే ఎగ్జామ్. ఇంతకు మించి వీళ్ళు ఛార్జ్ చేస్తే దాని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అని చెప్పి దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ జనరల్ డెఫినేషన్స్. నెక్స్ట్ పాయింట్కి వస్తే రిలీజియస్ పిలిగ్రిమేజ్ అంటే నథింగ్ బట్ తీర్థయాత్రలు. సార్ ఇప్పుడు సదరన్ ట్రావెల్స్ వాళ్ళు రిలీజియస్ పిలిగ్రిమేజ్ ఏమన్నా చెప్తే ఇట్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ. ఇక్కడ కుమాన్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, ఇది అందరికీ యూజ్ అయ్యేది కాదు సార్, ట్రావెల్ బిజినెస్ వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. ఉత్తరాఖండ్ అండర్టేకింగ్ వీళ్ళు ఏం చేస్తారంటే రిలీజియస్ పిలిగ్రిమేజ్ తీర్థయాత్రలకు తీసుకెళ్తారు. ఫర్ ఏ కన్సిడరేషన్ పర్ పర్సన్ ప్రజెంట్ 15,000 ఛార్జ్ చేస్తున్నారు. దిస్ 15,000 ఈజ్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ జిఎస్టీ వీళ్ళొక్కలకే. మిగతా ఏ ట్రావెల్స్ వాళ్ళైనా సరే ఇలా మనకి కనుక ట్రావెల్ సర్వీసెస్ రిలీజియస్ పిలిగ్రిమేజ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అవన్నీ ట్యాక్సిబులే. స్పెసిఫైడ్ ఆర్గనైజేషన్స్ రిలీజియస్ పిలిగ్రిమేజ్ అయితేనే ఎగ్జంప్ట్ అన్నారు. ఎవరు అంటే కుమాన్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళకే ఎగ్జంప్షన్ ఇచ్చారు. మిగతా ట్రావెల్స్ వాళ్ళందరూ టూర్స్కి తీసుకెళ్ళినా ఇలా రిలీజియస్ పిలిగ్రిమేజ్ తీర్థయాత్రకు తీసుకెళ్ళినా ఇవన్నీ కూడా లైబుల్ టు జిఎస్టీ అని చెప్పి స్పెసిఫై చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇవాళ మన లిస్ట్లో ఇంకోటి అనుకున్నాం సార్, రీక్రియేషనల్ యాక్టివిటీస్ అని. ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేసి కొంతమంది ఇవాళ బిజినెస్ వైజ్ కొన్ని క్వెరీస్ రైజ్ చేస్తూ వస్తున్నారు, దాని గురించి కూడా ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. వీ హ్యావ్ టైం ఉంది కాబట్టి క్లారిఫికేషన్ తెచ్చుకుందాం. సార్ ఇక్కడ ట్రైనింగ్ ఆర్ కోచింగ్ ఇన్ రీక్రియేషనల్ యాక్టివిటీస్ అని చెప్పి స్పెసిఫై చేస్తున్నారు. ఆర్ట్, కల్చరు, స్పోర్ట్స్, ఈ స్పోర్ట్స్ దీంట్లోకి రావాలి సార్. స్పోర్ట్స్ వచ్చేటప్పటికి బై చారిటబుల్ ఎంటిటీస్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12AA. సార్ ఇక్కడ ఆర్ట్, కల్చరు, స్పోర్ట్స్ అని చెప్పి అన్నారు. ఆర్ట్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఫర్ సపోజ్ సింగింగ్ అనేది ఒక ఆర్ట్, డ్యాన్స్ అనేది ఒక ఆర్ట్. సింగింగ్ స్కూల్స్ కానీ డ్యాన్స్ స్కూల్స్ కానీ అలాగే చెస్, ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా ఆర్టే, చెస్ కానీ క్యారమ్స్ కానీ. వేరాస్ క్రికెట్ అనేది ఏంటి? స్పోర్ట్. సార్ ఇప్పుడు భరతనాట్యం ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు, భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఇవన్నీ మన కల్చర్. ఈ ట్రైనింగ్ ఇచ్చినందుకు కన్సిడరేషన్ ఛార్జ్ చేస్తే డ్యాన్స్ స్కూల్స్ కానీ, సో అలాగే ఏంటంటే డ్యాన్స్ స్కూల్స్ కానీ అలాగే సింగింగ్ స్కూల్స్ కానీ సంగీతం నేర్పించే ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఉంటూ ఉంటాయి, సంగీత కళాశాలలు అని చెప్పి ఉంటాయి. సో వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ దగ్గర నుండి ఛార్జ్ చేసే ఫీజు అంతా కూడా ఎగ్జామ్టే. ఎందుకంటే మనిషికి ఆర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. వీటిని రీక్రియేషనల్ యాక్టివిటీస్గా ట్రీట్ చేస్తూ ఆర్ట్ ట్రైనింగ్, కల్చర్ ట్రైనింగ్, ఇప్పుడు డ్రాయింగ్ స్కూల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్తే ఎలా బొమ్మలు గీయాలి డ్రాయింగ్ నేర్పిస్తారంట, దానికి వాళ్ళు ఛార్జెస్ తీసుకున్నా. అలాగే కరాటే అనేది ఏంటంటే ఆర్ట్, కుంగ్ఫు ట్రైనింగ్, కరాటే ట్రైనింగ్, కరాటే స్కూల్స్ కూడా వాళ్ళు స్టూడెంట్స్ దగ్గర నుండి పర్ మంత్ 200 తీసుకున్నా 300 తీసుకున్నా కరాటే ఈజ్ కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. కరాటే కానీ కుంగ్ఫు ట్రైనింగ్ కానీ డ్యాన్స్, చెస్, క్యారమ్స్ ఇవన్నీ ఎగ్జంప్టే. ఇండోర్ గేమ్స్ అన్నిటినీ ఆర్ట్ కిందే ట్రీట్ చేస్తారు. వేరాస్ స్పోర్ట్స్ వచ్చేటప్పటికి చారిటబుల్ ట్రస్ట్ ప్రొవైడ్ చేస్తేనే ఎగ్జంప్ట్ అని చెప్పి స్పెసిఫై చేశారు. ఒక క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ ఉంది అని చెప్పి అనుకుందాం. ఇప్పుడు నేను కనుక క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ స్టార్ట్ చేస్తే నా దగ్గర ట్రైనింగ్ తీసుకునే వాళ్ళందరూ కూడా జిఎస్టీ కట్టాల్సిందే. నేను కలెక్ట్ చేసే ఫీజు మీద జిఎస్టీ కలెక్ట్ చేస్తాను. ఇది ఎవరు కలెక్ట్ చేస్తే లేదు అంటే చారిటబుల్ ట్రస్ట్ కలెక్ట్ చేస్తే. సార్ ఆర్ట్, కల్చర్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎనీ పర్సన్ ఎవరైనా సరే ఆర్ట్, కల్చర్కి సంబంధించి ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జంప్ట్. బట్ వేరాజ్ స్పోర్ట్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే
చారిటబుల్ ట్రస్ట్కి మాత్రమే ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఆర్ట్ ట్రైనింగ్, ప్రైవేట్ కరాటీ స్కూల్స్, ప్రైవేట్ డ్యాన్స్ స్కూల్స్, ఏ డ్యాన్స్ అయినా సరే, బ్రేక్ డ్యాన్స్ అయినా, కూచిపూడి, కథకళి, భరతనాట్యం, ఏ డాన్సెస్ అయినా సరే వీటి ఆర్ట్ కింద ట్రీట్ చేస్తూ ఆర్ట్ రిలేటెడ్ ట్రైనింగ్ ఈజ్ ఎగ్జంప్టెడ్, రీక్రియేషనల్ యాక్టివిటీస్ కింద ట్రీట్ చేస్తున్నారు. అలా కాకుండా స్పోర్ట్స్ ట్రైనింగ్ అయితే కనుక స్పోర్ట్స్ ట్రైనింగ్కి చారిటబుల్ ట్రస్ట్ ప్రొవైడ్ చేస్తేనే ఎగ్జంప్ట్. ఇప్పుడు విజయవాడలో మున్సిపల్ స్టేడియంలో వీళ్ళు ఏం చేస్తారంటే స్పోర్ట్స్కి సంబంధించి ట్రైనింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఇట్ ఈస్ ఏ రిజిస్టర్డ్ చారిటబుల్ ట్రస్ట్ అండర్ సెక్షన్ 12AA అండ్ హెన్స్ ఆల్ ద స్పోర్ట్స్ ట్రైనింగ్ యాక్టివిటీస్ ఫర్ ఎగ్జామ్. చారిటబుల్ ట్రస్ట్ చారిటబుల్ యాక్టివిటీస్లో పార్ట్గా స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇస్తేనే ఎగ్జంప్ట్. వేరాజ్ ఆర్ట్ కల్చర్ వచ్చేప్పటికి ఎవరు ప్రొవైడ్ చేసినా సరే ఎగ్జంప్ట్ అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశారు. అసలు రీక్రియేషనల్ యాక్టివిటీస్ అంటే మీనింగ్ డ్యాన్స్, మ్యూజిక్, పెయింటింగ్, స్కల్ప్చర్ మేకింగ్, థియేటర్ అంటే డ్రామా, స్పోర్ట్స్, ఇవన్నీ కవర్ చేస్తున్నారు. ఆర్ట్ కల్చర్ ఎవరు సర్వీస్ ఇచ్చినా ఎగ్జంప్టే, స్పోర్ట్స్ ట్రైనింగ్ మాత్రం చారిటబుల్ ట్రస్ట్ ఇస్తేనే ఎగ్జంప్ట్ అని చెప్పి ఇక్కడ ఫైనల్గా కంక్లూషన్. ఇవన్నీ సర్వీసెస్ బై చారిటబుల్ ట్రస్ట్. అదే సర్వీసెస్ టు చారిటబుల్ ట్రస్ట్ అయితే కనుక ఇట్ ఈస్ ఆల్వేస్ ట్యాక్సబుల్ అన్లెస్ ఎగ్జంప్టెడ్, ఎగ్జంప్షన్ ఇస్తే తప్ప ఇవన్నీ ఆల్వేస్ లైబుల్ అని చెప్పి ఇక్కడ మనం స్పెసిఫై చేస్తున్నాం. ఫైనల్లీ సర్వీసెస్ టు చారిటబుల్ ట్రస్ట్ ఈజ్ ఆల్వేస్ ట్యాక్సబుల్, సర్వీసెస్ బై చారిటబుల్ ట్రస్ట్ అయితే చారిటబుల్ ట్రస్ట్కి 12AA రిజిస్ట్రేషన్ ఉండి చారిటబుల్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జంప్ట్. ఓల్డ్ ఏజ్ హోమ్స్ 25,000కి మించి ఛార్జ్ చేయకపోతే చారిటబుల్ ట్రస్ట్ ఎగ్జంప్ట్. అలాగే ఇప్పుడు నేర్చుకున్న పాయింట్ ఏంటంటే రీక్రియేషనల్ యాక్టివిటీస్ సంబంధించి ఆర్ట్ కల్చర్ ఎవరైనా ఎగ్జామ్టే, స్పోర్ట్స్ వచ్చేటప్పటికి చారిటబుల్ ట్రస్ట్ ప్రొవైడ్ చేస్తేనే ఎగ్జామ్. వేరాజ్ రిలీజియస్ పిల్గ్రిమేజ్ వచ్చేటప్పటికి ఓన్లీ కుమార్ మండల్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తేనే ఎగ్జామ్ట్ అని చెప్పి స్పెసిఫై చేశారు. సో ఐ థింక్ ఈ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇవాళ బిజినెస్ బేస్ చేసుకుని కొన్ని స్పెసిఫిక్ క్వెరీస్ రైజ్ చేశారు. ఒక 5 minutes వాటి గురించి సాల్వ్ చేసి ఇవాళ సెషన్లోకి మనం ఎంటర్ అవుదాం. సార్ లాడ్జ్ రిలేటెడ్ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. సార్ లాడ్జ్ రిలేటెడ్ అంటే రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవుతుంది. దానికి సంబంధించి నెక్స్ట్ ఇంకొక సెషన్ ఉంది, దాంట్లో డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ ఇప్పుడు మీకు చెప్పాలంటే రూమ్ రెంట్ పర్ డే 1000 రూపీస్ దాటకపోతే ఎగ్జామ్, 1000 రూపీస్కి మించి రూమ్ రెంట్ ఛార్జ్ చేస్తే అది ట్యాక్సబుల్. సార్ జీటీఏ బిజినెస్ చెప్పండి. సార్ రేపటి సెషన్లో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ప్యాసింజర్స్ వస్తాయి, ఈ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్లో జీటీఏ గురించి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సార్ ఇన్కమ్ ఫ్రమ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ యునానీ. ఆయుర్వేద అండ్ యునానీ ఈజ్ ఆల్సో ఏ రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఆ ట్రీట్మెంట్ సర్వీసెస్ కూడా ఎగ్జామ్టే. నెక్స్ట్ రెగ్యులర్ ఇన్కమ్ ఫ్రమ్ స్కిన్ ట్రీట్మెంట్. సార్ స్కిన్ ట్రీట్మెంట్ అనేది హెల్త్ కేర్ సర్వీసెస్ కింద అవుతుంది. స్కిన్ ట్రీట్మెంట్ కాకుండా ప్లాస్టిక్ సర్జరీ కానీ కాస్మెటిక్ సర్జరీ కానీ లగ్జరీగా చేయించుకుంటూ ఉంటేనే లైబుల్. ఏదైనా స్కిన్ డిసీజ్ వచ్చి మీరు కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంటే అది ఎగ్జామ్టే. నెక్స్ట్ వీరమాచినేని డైట్ ప్లాన్, కాదర్వరి ప్లాన్ మే కమ్ అండర్ న్యాచురోపతి. లేదు సార్ న్యాచురోపతి రికగ్నైజ్ సిస్టమ్ కింద చెప్పలేదు. సో కాబట్టి ఏంటంటే ప్రజెంట్ దీన్ని అన్రికగ్నైజ్ సిస్టమ్స్ కిందే ట్రీట్ చేస్తాము. సో వాటి గురించి ఏమన్నా వాళ్ళ ఆశ్రమాల్లో ఛార్జెస్ తీసుకుంటే దే ఆర్ లైబుల్ టు జిఎస్టీ అని చెప్పి స్పెసిఫై చేస్తున్నాం. నెక్స్ట్ ఐటీసీ వెదర్ ఇట్ కెన్ బి అవైల్డ్. ఓకే, మెడిసిన్స్ మీద ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చో ఆల్రెడీ డిస్కస్ చేశాము. నెక్స్ట్ వాట్ అబౌట్ ఫిజియోథెరపీ సర్వీసెస్ అట్ హోమ్. సార్ ఫిజియోథెరపీ సర్వీసెస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద హెల్త్ కేర్ సర్వీసెస్, ఇట్ ఈజ్ ఆల్సో ఎగ్జంప్టెడ్. హౌస్ కీపింగ్ సర్వీసెస్ టు హాస్పిటల్స్ ట్యాక్సబుల్. హౌస్ కీపింగ్ సర్వీసెస్ స్కూల్స్కి ప్రొవైడ్ చేస్తేనే ఎగ్జామ్ట్ అన్నాం, హాస్పిటల్స్కి ప్రొవైడ్ చేస్తే ట్యాక్సబుల్. వైల్ రీకన్సిలింగ్ ద టర్న్ ఓవర్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ షుడ్ బి కన్సిడర్ ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్. ఎస్, మీరు 9 and 9C ఫైల్ చేసేప్పుడు ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ని కూడా టర్న్ ఓవర్లో పార్ట్గా తీసుకోవాలి. ఒక హాస్పిటల్ 1 cabin ఇంకొక డాక్టర్కి రెంట్కి ఇస్తే జిఎస్టీ కట్టాలా? సార్ రెంట్ ఈజ్ ఆల్వేస్ లైబుల్ టు జిఎస్టీ. ఒక హాస్పిటల్ డాక్టర్ నుండి సర్వీసెస్ తీసుకున్నందుకు ఛార్జెస్ పే చేస్తేనే ఎగ్జామ్, రెంట్ తీసుకుంటే మాత్రం ఇట్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ. నెక్స్ట్ వాట్ అబౌట్ ఎగ్జిక్యూషన్ ఛార్జెస్, ఎక్స్కర్షన్ ఛార్జెస్, ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాను సార్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏ ఛార్జెస్ తీసుకున్నా ఎగ్జామ్టే. ఐసిఐఏ కోచింగ్ సర్వీసెస్ ట్యాక్సబులా? ఎస్, ప్రైవేట్ కోచింగ్ ఈజ్ ఆల్వేస్ ట్యాక్సబుల్. ఐసిఐఏ రిజిస్ట్రేషన్ ఫీజు, అలాగే మీరు పే చేసే ఐటీటీ, ఓరియంటేషన్, జిఎంసిఎస్ కోర్సెస్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ కరికులం కాబట్టి ఎగ్జామ్షన్ అవుతాయి. అవుట్ ఆఫ్ కరికులం ఏవైనా సరే ట్యాక్సబులే.
Partnership firm paying royalty to its managing partner, what is the GST liability? Sir, it is liable to GST under reverse charge mechanism. అందులో డిస్కస్ చేశాను, మీరు చూడండి. నెక్స్ట్ హాస్పిటల్స్ క్లీనింగ్ ఐటమ్స్ కెన్ షో అండర్ ఎగ్జంప్షన్. ఎస్ సార్, హాస్పిటల్స్ వచ్చేటప్పటికి ఏంటంటే క్లీనింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే హాస్పిటల్స్కి ఎగ్జంప్ట్ అని చెప్పి అనుకున్నాము. ఏది వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీలో పార్ట్గా ప్రొవైడ్ చేస్తే ఎగ్జంప్ట్, యూ కెన్ షో ఇట్ అండర్ ఎగ్జంప్షన్. ప్లే స్కూల్స్ ప్రీ స్కూల్స్ లైబిలిటీ ఉంటుందా? లేదు సార్, 10th క్లాస్ ఎడ్యుకేషన్ వరకు ప్లే స్కూల్స్ అయినా ప్రీ స్కూల్స్ అయినా అన్నీ ఎగ్జంప్షన్లోనే కవర్ అవుతున్నాయి. వాళ్ళు సమ్మర్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, సమ్మర్ క్యాంప్స్ అనే ఆర్ట్ కల్చర్లో కవర్ అవుతాయి. సమ్మర్ క్యాంప్స్కి కలెక్ట్ చేసే ఛార్జెస్ కూడా ఎగ్జంప్టే. ఆర్ట్ రిలేటెడ్ ట్రైనింగ్ ఈజ్ కంప్లీట్లీ ఎగ్జంప్టెడ్. నెక్స్ట్ తర్వాత డైరెక్టర్స్ రెమ్యూనరేషన్. సార్, చాలామంది రాజస్థాన్ అడ్వాన్స్ రూలింగ్ బేస్ చేసుకుని మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. అడ్వాన్స్ రూలింగ్ జడ్జిమెంట్ వాళ్ళ వరకే బైండింగ్. మోర్ ఓవర్ ఆ రాజస్థాన్ అడ్వాన్స్ రూలింగ్ క్లే క్రాఫ్ట్ లిమిటెడ్ కేసులో డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ సెక్షన్ 192 ప్రకారం టీడీఎస్ డిడక్ట్ అయినా సరే మీరు ఆర్సీఎం ప్రకారం కట్టాల్సిందే అని చెప్పి అక్కడ జడ్జిమెంట్ ఇచ్చారు. మోర్ ఓవర్ వాళ్ళు అపీల్కి వెళ్ళారు. సో అప్పుడే దాన్ని బేస్ చేసుకుని ఎవ్వరూ కంక్లూషన్లోకి రావద్దు. ప్రజెంట్ నేను చెప్పేదైతే కనుక సెక్షన్ 192 ప్రకారంగా టీడీఎస్ డిడక్ట్ అయితే డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ ఈజ్ నాట్ లైబుల్ టు ఆర్సీఎం. ఎనీ అదర్ కేసెస్ ఇట్ ఈజ్ లైబుల్ టు ఆర్సీఎం. 194J అయితే లైబుల్ అండర్ ఆర్సీఎం. మీ రాజస్థాన్ అడ్వాన్స్ రూలింగ్ జడ్జిమెంట్ ఒక్కదాన్నే బేస్ చేసుకుని మీరు కంక్లూషన్కి రావద్దు. అది ఆ కేసు వరకే అది వ్యాలిడిటీ ఉంటుంది. మోర్ ఓవర్ అక్కడ ఫ్యాక్ట్స్ అన్ని కంప్లీట్ అనాలిసిస్ అవ్వలేదు. సో మీరు దాన్ని బేస్ చేసుకోవద్దు. 192 సెక్షన్కి మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఈలోపు గవర్నమెంట్ దీనికి సంబంధించి క్లారిఫికేషన్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ రిలయన్స్ ఫ్రెష్లో ఫ్రెష్ మిల్క్. సరే, ఇవన్నీ బిజినెస్ స్పెసిఫిక్గా అడుగుతున్నారు. ఓకే, ఫ్రెష్ మిల్క్ ఈజ్ ఆల్సో కవర్డ్ అండర్ ఎగ్జంప్షన్. అది కూడా అగ్రికల్చరల్ ప్రొడ్యూసే. నెక్స్ట్ డెంటల్ సర్వీసెస్ ఈజ్ ఆల్సో హెల్త్ కేర్ సర్వీసెస్. డెంటల్ క్లినిక్ మీద కూడా జిఎస్టీ ఉండదు. నెక్స్ట్ 30,000 5,000 అడుగుతున్నారు. అసలు ఇప్పుడు ఆ ఎంట్రీస్ ఏమీ లేవు సార్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద లిమిట్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి ఇప్పుడు నేను మీకు ఇప్పుడు ఎగ్జామ్షన్ ఇచ్చాను. సార్, స్కూల్స్కి మన ప్రిమిసెస్ లెట్అవుట్కి ఇస్తే ట్యాక్స్ బిలా అని అడుగుతున్నారు. ఇస్ ద లాస్ట్ క్వశ్చన్, దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. సార్, స్కూల్స్కి లెట్అవుట్కి ఇస్తే కనుక స్కూల్స్ పే చేసే రెంట్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ. నాకు ఒక ప్రిమిసెస్ ఉంది, అది నేను స్కూల్స్కి కనుక లెట్అవుట్కి ఇచ్చాను అనుకోండి, ఇట్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ. స్కూల్స్కి ప్రొవైడ్ చేసే రెంటింగ్ ఆఫ్ ఇమ్మోబుల్ ప్రాపర్టీ సర్వీసెస్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ. ఓకే, చారిటబుల్ ట్రస్ట్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ట్యాక్స్బుల్ ఎగ్జంప్ట్ అని చెప్పి అడుగుతున్నారు. సార్, చారిటబుల్ ట్రస్ట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఎడ్యుకేషన్ అయితే కనుక నేను ఎడ్యుకేషన్ లిస్ట్ చెప్పాను. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లిస్ట్లో ప్రీ స్కూల్స్ రికగ్నైజ్డ్ బై లా కోర్సెస్ వాళ్ళకే ఎగ్జంప్షన్. అది చారిటబుల్ ట్రస్ట్ అయినా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయినా ఆ లిస్ట్లో కవర్ అయితేనే ఎగ్జంప్షన్ ఉంటుంది. ఓకే, పాలిటెక్నిక్ కోచింగ్ అండ్ ఎంసెట్ కోచింగ్ ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవుతాయి. ఇట్ ఈస్ లైబుల్ టు జిఎస్టీ. సో ఐ థింక్ బై హియర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్. బిల్లింగ్ ఛార్జెస్ వీటన్నిటి గురించి డిస్కస్ చేశాం సార్. ఎవరైనా ఈ వీడియో మిస్ అయ్యి ఉంటే మళ్ళీ ఒకసారి బిగినింగ్ నుండి చూడండి. పాయింట్స్ అన్నిటినీ క్లారిఫై చేసుకుంటూ వెళ్ళాము. సో టుడే 5 సర్వీసెస్ గురించి డిస్కస్ చేసాం. రేపటి సెషన్లో ఇంకా మంచి సర్వీసెస్, బాగా యూజ్ అయ్యే సర్వీసెస్, ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్, గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్, ఈ సర్వీసెస్ గురించి కూడా రేపటి సెషన్లో మనం డిస్కస్ చేస్తాం. ఇవి బిజినెస్ స్పెసిఫిక్ కాబట్టి మీకు వచ్చిన చిన్న డౌట్స్ గురించి మీకు క్లారిఫై చేశాను. ఇంకొంచెం మేజర్ ఫ్యాక్ట్స్ బేస్ చేసుకుని డౌట్స్ ఉంటే విజయవాడ బ్రాంచ్ ఆఫ్ ఎస్ఐఆర్సీ ఆఫ్ ఐసిఐ మెయిల్కి మీ క్వెరీస్ పంపించండి. దాన్ని బేస్ చేసుకుని మీకు అంటే ఇవ్వాలే మీకు రిజాల్వ్ చేయకపోవచ్చు. బై ద ఎండ్ ఆఫ్ అవర్ సెషన్ మీ క్వెరీస్కి రిజాల్వ్ అనేది చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడేస్ సెషన్. We will continue our discussion in tomorrow's session. Thank you.